న్నట్టుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మరి నూతన సంవత్సరం గోలుగే చాలామంది సార్లు ఇంకా నిద్రలకేం లేవలేదు. ఈ ఏడాది అంతా మీరు ఇట్లాగే నిద్రలు పోయి ఇక చెప్పుకుంటే పరుగు పోతుంది. కానీ నిన్న మొన్న అంతకంటే ముందు రోజు మొత్తం ఈ 3-4 రోజులు బట్టి 1230 కోట్ల రూపాయల తాగుడు తాగింది. ఇక ఆ తాగుడికే మొక్కాలే, ఆ లెక్కకే మొక్కాలే. కానీ ఇక మామూలు నూతన సంవత్సరం కాదు. అంటే ఇటీవల కాలంలో నూతన సంవత్సరాలు చాలా వచ్చేసినాయిలే, కానీ ఇప్పుడు అనుకుంటే అప్పుడే నూతన సంవత్సరం అయిపోయింది. అందుకోసమే కొద్దిగా కెరీర్ మీద కూడా దృష్టి పెట్టండి, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం ఏం చేస్తున్నాం అనే దానికో లెక్క ఉండాలి. పోనీ సంవత్సరం అంతా మంచిదే, ఈ మంచి రోజు మంచి పని అయినా చేద్దాం తెల్లారంగా. అందుకోసమే ఇవాళ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఒక లైక్ ఇటు మా ముఖాన కొట్టుర్రి, నేను కూడా ఒకటి మీకు ఇస్తా. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. ఇది ఫ్రీ కంటెంట్ అందరికీ. దయచేసి ఈ లైక్ను షేర్ చేయండి. అందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇది వాడుకోవడానికి ఛాన్స్ ఉంది, అందరూ వాడుకోండి. ఫ్రీగా ఈ వీడియోను మీ దాంట్లో సర్క్యులర్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇక నూతన సంవత్సరం గోలుగే ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీ ముందు పెట్టబోతా ఉన్నా. సో దాన్ని వీలైతే అందరూ చూడండి. ఇట్లా ఓకే. ఏంది అసలు కీలకమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి. బీసీలలో బీసీ-ఏ కులాలు, బీసీ-బి కులాలు, బీసీ-సి కులాలు, బీసీ-డి కులాలు, బీసీ-ఈ కులాలు ఉన్నాయి. వీటితో పాటు ఓసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, వెలమలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, ఇతర ఓసీ కులాలు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నారు, మాల ఉన్నారు, మాదిగ ఉన్నారు, రకరకాల ఉపకులాలు ఉన్నాయి. దాంట్లో మాలలో కూడా సేమ్ అట్లాగే ఉన్నాయి. ఎస్టీలు ఉన్నారు, లంబాడీలు, గోండు, కోయ, గుత్తికోయ, ఆ తర్వాత ఇట్లా బంజారాలు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో మరి ఏ కులం వాళ్ళు ఎక్కున్నారు ఈ తెలంగాణలో? తెలంగాణలో ముదిరాజులు ఎక్కున్నారా, పద్మశాలీలు ఎక్కున్నారా, గౌడ్స్ ఎక్కున్నారా, ఎవరు ఎక్కున్నారు? రెడ్లు ఎక్కున్నారా, వెలమలు ఎక్కున్నారా? ఎవరు ఎక్కువ మంది? ఫస్ట్ టైం ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక కులం మాదిగ సామాజిక వర్గం. తెలంగాణలో 50 లక్షల మంది ఉన్నారు మాదిగలు. దాదాపుగా 43 నుంచి 50 లక్షల మధ్యలో ఉంటారు. అంత ఉన్న కులం లేదు ఇప్పటి వరకు తెలంగాణలో. సో కొన్ని లెక్కలు ఇవాళ మీ ముందు బయట పెట్టబోతా ఉన్నాం. సో చాలా జాగ్రత్తగా వినండి. ఈ కొత్త సంవత్సరం అన్న కొత్త విషయాన్ని తెలుసుకోండి. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో టాప్ క్యాస్ట్ మాదిగ సామాజిక వర్గం 40 నుంచి 50 లక్షల మధ్యలో ఉన్నారు వాళ్ళు. అంటే కొంతమంది మిస్ అయినారు, కొంతమంది చేరలేదు, ఇంకా అవన్నీ కలిపితే పెరుగుతుండొచ్చు. కానీ వాళ్ళు 2014లో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇప్పుడు ఒక్కసారి చూసుకుందాం. చాలా విచిత్రంగా ఉంటాయి లెక్కలు. చాలామంది ఏమనుకుంటారంటే, మా గౌన్లోళ్ళు ఉంటారా 50 లక్షల మంది ఉంటారు అనుకుంటారు, మా మున్నూరు కాపోలు ఉంటారా 40-50 లక్షల మంది ఉంటారు, వీళ్ళు ఉంటారా యాదవులు ఉంటారా 60-70 లక్షల మంది, ఇట్లా చాలామంది చెప్పుకుంటారు లెక్కలు. కానీ ఏ లెక్కకు కూడా ఒక ప్రామాణికత అనేది ఏది లేదు. కానీ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కొంత దగ్గరగా ఉన్నాయి. నేను పూర్తి స్థాయిలో అవి వాస్తవం అని చెప్పను, కానీ కొంత దగ్గరగా ఉన్నాయి. కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్ని ఇప్పుడు మీ ముందు పెడతా ఉన్నాను, కులాల వారీగా పెడతాను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి దాంట్లో. అయ్యా అందరికి శుభాకాంక్షలు. అయినా జర ఇది చూసుకోరి. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవి. తెలంగాణలో మొత్తం జనాభా అంటే అప్పుడు చేసిరు కానీ
బీసీలు ఇంతమంది ఉన్నారని చెప్పారు తప్ప బీసీలలో ఉన్నటువంటి కులాలు ఎంతమంది, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలే. రెడ్లు ఎంతమంది ఉన్నారో చెప్పలే, ఓసీలలో వెలమలు ఎంతమంది ఉన్నారో చెప్పలే. ఫస్ట్ టైం ఆ లెక్కని ఇప్పుడు మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్క గిట్ రారా, అది వట్టిగానే కొత్త సంవత్సరం చూస్తున్న ప్రేక్షకుల లెక్క. ఈ ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవి. ఒకసారి చూస్తే తెలంగాణలో అప్పుడు మొత్తం జనాభా, ఎప్పుడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసే నాటికి 3,63,37,160 మంది ఉన్నారు. అప్పుడు ఒకటే రోజులో సర్వే చేసి ఎవడైనా రావాల్సిందే, ఎవడు ఇంటికాడికి రావాల్సిందే, వాని పేరు నమోదు చేసుకోవాల్సిందే, లేకపోతే జనాభా లెక్కలనే లేడు అని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఒకటే రోజులో సర్వే చేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో. దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు కూడా వచ్చింది. బొంబాయిలో ఉన్న వాళ్ళు, భీమాడిలో ఎక్కడెక్కడో వచ్చింది, ఊరికి వచ్చి రాసుకొని పోయిండు. అట్లా రాసుకొని పోతే కూడా అందులో పాల్గొనే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది. ఎంతమంది పాల్గొనలే ఆ సర్వేలో? 5,82,887 మంది ఇంకా సర్వేలో పాల్గొనలే కేసీఆర్ ఉన్నప్పటికీ. అంటే మొత్తం లెక్కించిన జనాభా ఎంత ఆ రోజుకి? 3,57,253 మందిని లెక్క పెట్టారు. ఈ లెక్క పెడితే ఇందులో బీసీ జనాభా ఎంత వెళ్ళింది? బీసీ జనాభా ఎంత వెళ్ళిందంటే 2,17,36,317 మంది. బీసీ జనాభా ఎంత వెళ్ళింది? 2,17,36,317 మంది. అంటే మొత్తం జనాభాలో బీసీల జనాభా ఎంత అంటే 60.79%. 61% అన్నట్టు. అంటే 61% బీసీలే ఉన్నారు తెలంగాణలో. ఇది కేసీఆర్ లెక్క, సమగ్ర కుటుంబ సర్వే లెక్క. ఇందులో ఈ బీసీలలో ముస్లింల మళ్ళీ వేరే చెప్తా. ఇందులో కలిసి ఉన్నారు మొత్తం బీసీలలో. ఓసీ జనాభా మరి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెద్ద కులం వాళ్ళు, పెద్ద కులం అని కాదా, మైనార్టీలు, చిన్న రెడ్లు, వెలమలు, వీళ్ళు వాళ్ళంతా కలిసి మొత్తం ఓసీ జనాభా ఎంత అంటే 41,27,708 మంది ఉన్నారు. ఇందులో అగ్రవర్ణ ముస్లింలు ఇతరులు చాలా మంది ఉన్నారు. ఆ లెక్క మళ్ళీ చెప్తా. మొత్తం వీళ్ళని 11.55% చూపించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత ఎస్సీ జనాభాను 63,60,158 మంది అని చూపించింది. అందులో 17.50% మందిగా ఎస్సీలు ఉన్నారు. కానీ ఎస్సీల రిజర్వేషన్ ఎంత ఉంది ఇప్పుడు? 15%. ఎస్టీలు ఎంతమంది ఉన్నట్టుగా చూపిస్తుంది అందులో అంటే 36,02,288 అంటే 9.91% ఎస్టీలు ఉన్నట్టుగా చూపిస్తా ఉంది సమగ్ర కుటుంబ సర్వేలో. ఇదేది 10 ఏళ్ల కింద బయటపడ్డటువంటి లెక్క. సో మరి ఇంత జనాభా ఉంది కదా, లెక్కలు దొరికినాయి కదా. ఈ ఓసీలలో రెడ్లు ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క తేలాలి. ఈ లెక్క నిన్న బయటపడ్డది. ఇదిగో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రెడ్ల ఇండ్లు ఎన్ని ఉన్నాయంటే, రెడ్డిల ఇండ్లు ఎన్ని ఉన్నాయి, మళ్ళా నియోజకవర్గం వారిగా ఆ లెక్క కూడా ఉంది. రెడ్ల ఇండ్లు ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే 4,88,486 ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి. మొత్తం 4,88,486 ఇండ్లు రెడ్ల ఇండ్లు ఉన్నాయి మొత్తం తెలంగాణలో. వాళ్ళ జనాభా ఎంత ఉందా అంటే 13,93,065. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 13,93,065. బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు మొత్తం జనాభాలో ఎంత శాతం ఉన్నారు తెలంగాణలో? 3.83%. 3.83% జనాభా రెడ్లది. వెలమలు తెలంగాణ రాష్ట్రంలో వెలమలు ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క. ఇండ్లు 33,167 ఇండ్లు అయినాయి. ఇప్పుడు 33,167 ఇండ్లలో మొత్తం వెలమల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 1,02,006. 1,02,006 వాళ్ళ జనాభా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళ జనాభా 1,02,006 అంటే గట్టిగా ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యేది కూడా లేవు. వీళ్ళ జనాభా ఈ రెండు కలిపితే 15 లక్షల జనాభా కూడా లేదు. రెడ్లు వెలమల్ని తెలంగాణలో మొత్తం అందరిని ఒక దగ్గర తెస్తే 15 లక్షల జనాభా కూడా వెళ్ళదు. సో ఇది మొత్తం జనాభాలో వెలమ జనాభా శాతం ఎంత? వెలమల జనాభా శాతం ఎంత? 0.27%. 0.27, 1% కూడా కాదు.
పావు శాతం అన్నట్టు. పావు శాతం. ఒక్క శాతంలో పావు శాతం. పావు శాతం. ఇక ముస్లింల లెక్కలు, తెలంగాణలో ఉన్న మొత్తం ముస్లింల వివరాలను ఒక్కసారి చూద్దాం. మొత్తం తెలంగాణలో ముస్లింల ఇండ్లు 11,22,023 ఉన్నాయి. వాళ్ళ జనాభా వచ్చేసి 46,25,062 మంది ముస్లిం జనాభా ఉన్నారు. ఓకే, ఇందులో ఓసీ ముస్లింల జనాభా ఎంత ఉంది? ఓసీలలో ఉన్నటువంటి సయ్యదులు, షేకులు అటువంటి వాళ్ళు 10,48,474 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీళ్ళు 2.84% మంది ఉన్నారు. ఇక్కడ ఇక ఇందులో ఇతర ఓసీ మైనార్టీలు ఉన్నారు కదా, జైన్లు, సిక్కులు, వాళ్ళు వీళ్ళని, వాళ్ళంతా కలిసి 1,80,520 మంది ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 0.49% మంది ఉన్నారు అన్నట్టు. ఓకే, బీసీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే 35,76,585 మంది. మొత్తం జనాభాలో 9.70% ఓన్లీ బీసీ ముస్లింసే ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 61%లోంచి ఈ 9% తీసేస్తే కరెక్ట్గా 52% వస్తుంది. కేవలం బీసీలు, కేవలం బీసీలే, వితౌట్ ముస్లిమ్స్. ఎస్. కానీ ఈయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి మనకి ఏం చెప్పిండు, వీళ్ళు 46% అని తీసిండు. అంటే ఎంత పోయింది? 6%. ఈ 6% ఏడ కలుపుకుండు, ఓసీలలో కలుపుకుండు. ఇక్కడ ఈ లెక్క క్లియర్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం మైనారిటీల జనాభా సంఖ్య, మొత్తం మైనారిటీలు, బుద్ధులు, సిక్కులు, వాళ్ళు వీళ్ళంతా కలిపి తెలంగాణలో ఉన్న మొత్తం హిందూ ఓసీల సంఖ్య, 30,07,279, 8.27% అన్నట్టు. సో ఇట్లా ఇవి లెక్కలు. ఇక దీంట్లో లెక్కలు చూసిరు కదా ఇక్కడ. రైట్, ఇప్పుడు ఈ రెడ్ల జనాభా ఉంది 13,93,065. అంటే ఇవి ఓట్లు కాదు, జనాభా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి జనాభా ఇది. అంటే దాదాపుగా ఒక 10-11 లక్షలు ఉంటుండొచ్చు వాళ్ళ జనాభా. కానీ వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్. ఇక వెలమలు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? 102,000. ఇలా ఓటర్లను చూస్తే 1,00,000 మంది కూడా ఉండరు, వాళ్ళు తక్కువే ఉంటారు, 70,000 ఉంటుండొచ్చు. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. ఒక్కరు కూడా గారు ఇప్పుడు ఎమ్మెల్యే చూసుకుంటే. వీళ్ళందరి జనాభా ఒక్క దగ్గర పెడితే ఇప్పుడు అయ్యో కొద్దిగా పైకి కొని ఈ బీసీలు ఉన్నారు కదా, 2,17,00,000 మంది బీసీలు ఉన్నారు కదా. వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే మన నవీన్ యాదవ్ తోటి 20. అవునా? అంతే, నవీన్ యాదవ్ తోటి 20 ఉండే, ఇప్పుడు ఒకటి పెరిగింది. రైట్. ఓసీ జనాభా వీళ్ళందరూ కలిసి మొత్తం ఎంతమంది ఉన్నారు? 43, 56. వీళ్లకు తోడు 3 కమ్మ, అంటే 59. 59, ఒకటి బ్రాహ్మణ్ 60, వైశ్య 1, 61. ఓకే, 61 అంతే కదా. మొత్తం వీళ్ళందరూ కలిసి ఈ 56 ప్లస్ ఇంకోటి 5 వాళ్ళు కలిపితే 61 ఉన్నారు వీళ్ళు. ఇలా జనాభా ఎంత ఉన్నది మొత్తం ఓసీల జనాభా? కొద్దిగా పైకి లేపు, కొద్దిగా అటాను. వాళ్ళ జనాభా ఎంత ఉన్నది? 41 లక్షలు లేని వాళ్ళు 61 ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు. ఇక ఎస్సీ ఎస్టీలదంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఉంది. మరి మీకు ఒక క్లియర్ ఒక లెక్క చెప్తా, మీరు బాగా వినండి ఈ లెక్క. సపోజ్ ఈయన నేను ఒక పందెం కాసినాం, 2 10 రూపాయలు ఉన్నాయా? ఉన్నాయా అనితంతి? లేకపోతే 100 రూపాయలు 500 ఇచ్చినా పర్లేదు, తీగది తప్పది. లెక్క తేలాలంటే తప్పది. 2 ఉన్నాయా? 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? ఒకటేనా? 2 ఉన్నాయి. ఇక రా ప్రవీణ్, ఇప్పుడు
ఈయనదో 200, నాదో 200. ఓకే, ఇప్పుడు నేను బీసీ, ఈయన ఓసీ అనుకుందాం. ఒక పందెం కాసినాం. పందెం కాసినప్పుడు ఈయన దగ్గర పెట్టినాం పందెం, నీ 200 పెట్టు, ఈయన పోయి ఆ టిఫిన్ తెచ్చుకో. రెండోది అయితే ఆగాదు, ఈ 200 పెట్టాం కదా, అంటే ఇది న్యాయబద్ధమైన ఛాలెంజ్. నేను 200 పెట్టడం, నువ్వు 200 సమాన వాటా ఇస్తుంది, సమానంగా వాటా పెట్టడం. కానీ ఇక ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వే చెప్పాలి ప్రవీణ్, ఇది నేను 200 పెట్టినా, ఆయన 200 పెట్టిండు. ఒకవేళ నేను 600 పెట్టిన అనుకో, నేను ఎక్కువ పెట్టినట్టు అవుతుంది కదా, అన్యాయం అవుతుంది కదా. అంతే. కాబట్టి తెలంగాణలో ఒక బీసీ ఎమ్మెల్యే కావాలంటే ఎన్ని ఓట్లు పెట్టాల్సి వస్తుంది? 11,44,016 ఓట్లు కావాలి. ఇప్పుడు ఒక బీసీ ఎమ్మెల్యే కావడానికి ఇగో ఇంత పందెం పెట్టాల్సి వస్తుంది. మేము ఒక బీసీ ఎమ్మెల్యే కావడానికి ఇంత పందెం పెట్టాల్సి వస్తుంది. అదే ఒక వెలమైన ఎమ్మెల్యే కావడానికి ఎంత పందెం పెడుతున్నాడు? 1,02,000 ఓట్లే ఉన్నాయి వాళ్ళే కాబట్టి 13 మంది ఎమ్మెల్యేలు. వెలమ ఎమ్మెల్యే కోసం 7,846 పెడతా ఉన్నాడు. ఇది న్యాయమేనా? ఇక మనం ఎక్కువ పెడుతున్నాము. వీళ్ళేమో ఒక్క ఎమ్మెల్యేకు 7,846 పెడతా ఉన్నారు. అంటే పందెంలో ఎక్కువ పెట్టింది మేము, కొట్టుకపోతుంది వాళ్ళు. ఇక్కడ 7,000 మందికి ఒక ఎమ్మెల్యే అయితే అక్కడ 11 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే, 11,50,000 మందికి ఒక ఎమ్మెల్యే. ఇక రెడ్లు, ఒక రెడ్డి ఎమ్మెల్యే అంటే 32,396 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. 32,396 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు. ఇక్కడ ముస్లిం ఎమ్మెల్యే 6,60,723 ఓట్లకు ఒక ముస్లిం ఎమ్మెల్యే అవుతుండు. ఎవడు ఫ్రీగా అవుతుండు, ఎవడు తక్కువలో అవుతుండు? వీళ్ళిద్దరు తక్కువలో అవుతా ఉన్నారు, అగ్గోల కొట్టుకొని పోతా ఉన్నారు. సామాజిక న్యాయం అంటే ఏంది? సమానం ఉండాలి. సమానం అంటే ఎంత? బీసీలకు ఎన్ని రావాలి? సామాజిక న్యాయం అంటే ఇప్పుడు వాళ్ళు నీళ్ళు తిరుగుతారు కదా, సామాజిక తెలంగాణ. సామాజిక న్యాయం అంటే ఏంటంటే, తెలంగాణలో సామాజిక న్యాయం ఏంది అని అంటే విలమోళ్ళు నామినేషన్ వేయకపోవడం. అంతే, విలమోళ్ళు నామినేషన్ వేయకపోవడం సామాజిక న్యాయం. 25 ఏళ్ళకి ఒకసారి వేసుకోవచ్చు. దానికో లెక్క ఉంది మళ్ళా. బీసీలకు ఎన్ని రావాలి? బీసీ జనాభా సామాజిక న్యాయం ప్రకారం బీసీలకు ఎన్ని రావాలి? 72 ఎమ్మెల్యే సీట్లు రావాలి వీళ్ళకు. 72. ఇప్పుడు 20 అంటే 52 తక్కువనే. ఆ 52 అనలేవు. ఓసీలకి ఎందుకు? ఇక అందులో ఉన్నదే గాలుగా. రెడ్డిలకు ఎన్ని రావాలి? రెడ్డిలకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలి? 5 ఎమ్మెల్యే సీట్లు రావాలి వీళ్ళకు. సామాజిక న్యాయం అంటే వెలమ వాళ్ళకి ఎన్ని రావాలంటే 3 సార్లు ఎన్నికలు అయితే ఒక్క సీట్ ఇవ్వాలి. 15 ఏళ్ళకి ఒకసారి, 15 ఏళ్ళకు ఒక్కసారి ఒక్క సీట్ వస్తుంది వాళ్ళకు, రొటేషన్ పద్ధతిలో. అది కూడా ఎక్కువనే, మళ్ళా అది కూడా ఎక్కువ అవుతుంది. అది కూడా ఎక్కువ, పావుల కూడా లేదుగా. అంటే పోనీ ఒక్కడు ఉండాలి అనుకుందాం. 33% ఉన్నా కానీ అట్లా ఉంటుండే, కానీ 27% మూడు ఎన్నికలు ఒక్కడే అనుకుందాం. ఎస్సీలు ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు 19, 21 ఉన్నాయి. 21 అనుకుంటా, 19. ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకు 12. ఇది ఎంత అవుతున్నాయి చూడండి. 87 కరెక్టే ఉంది. 37 + 72 ముస్లిం + 70 100
ముస్లింలు కూడా ఉన్నారు కదా, ముస్లింలది కూడా యాడ్ చేయాలి. వాళ్ళ 109 అవుతుంది. 109 10 ముస్లింలకు పోతాయి బరాబర్. అయితే ఇక్కడ ఇగో ఇది సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అంటే ఇగో గిది తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అంటే ఏంటంటే వెలమోళ్ళు దొరలు దొరసాలు నామినేషన్ వేయకుండా పోవడం సామాజిక న్యాయం. మనకంటే ముందే ఆలేస్తారు సార్. ఇక రెడ్లు వీళ్ళ పాలకి ఎన్ని వస్తాయి సామాజిక న్యాయం కింద? 5 రావాలి ఎమ్మెల్యేలు. ఇవాళ ఎన్ని వచ్చినాయి? 43 ఉన్నాయి. 43 ఉన్నాయి. బీసీలకు 72 రావాలి, వాళ్ళకి వచ్చిన ఎన్ని? 20. దీన్ని బట్టి ఎవరి సొమ్ము ఎవరు తింటుండ్రు ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎవరి పదవులు ఎవరు తింటా ఉన్నాడు? ఎవరి పదవులు ఎవరు తింటా ఉన్నాడు? 13 వీళ్ళు వెలమోళ్ళు 7,000 ఓట్లకే ఒక ఎమ్మెల్యే. వీళ్ళకు మనకేం 11 లక్షల మందికా ఒక ఎమ్మెల్యే, బీసీ ఎమ్మెల్యే. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? వీళ్ళకి జనాభా ప్రాతిపదికన వెలుగుతుంది కాబట్టి వీళ్ళతో పంచాయతీ లేదు. వాళ్ళు జనాభా పెంచితే వాళ్ళ సీట్లు పెరగాల్సిందే. ఇప్పుడు అసలుగా నష్టపోతుంది ఎవరు? ముస్లింలు, బీసీలు. బీసీలది తర్వాత ముస్లింలది, హిందూ బీసీలది, ముస్లిం సోదరులది. ఈ ఇద్దరి సొమ్ము ఇగో వీళ్ళిద్దరు తింటా ఉన్నారు. రెడ్లు వెలమల్లి తింటా ఉన్నారు. బీసీల సొమ్ము ముస్లింల సొమ్ము బాజప్తగా తిని బతుకుతుంది ఇగో వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళ జనాభా లెక్క తెలిసిపోయిందిగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఓట్లే వద్దు పో అని నిలబెట్టే కదా నేను. ఎంతమంది ఇల్లు బీసీ చేసిన సర్వే కాదు సార్, మళ్ళీ వెలమ చేసిన సర్వే అనేది ఈ ఆయనే చేసుకుడు పాపం. ఆయన చేసుకున్నటువంటి సర్వేనే, బీసీ చేసిన తప్పు చేసిన అనుకున్నా వాళ్ళు చేసిన సర్వేనే. ఇక్కడ వీళ్ళు ఇద్దరు కూడితే 15 లక్షల మంది లేరు. ఇందులో వీళ్ళ ఓట్లన్నీ కూడితే 12 లక్షలు దాటాయి. 12 లక్షలు లేనటువంటి వీళ్ళను నీ ఓటే వద్దుపో గెట్అవుట్ అని నిలగొట్టినా. ఎందుకంటే నా బీసీల సంఖ్య 2,17,00,000 ఉంటే ఎస్సీలు 63, ఎస్టీలు 36 ఉన్నారు. ఇంకా ఏమున్నదా మీ కాడ లొటపీసు? లెక్కంత మాత్రాన్నే ఉండే, మీ తాన ఓట్లెక్కడి. అందుకోసమే ఈ కొత్త సంవత్సరం గోలిగే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా ఎంత అంటే 3.83, 3.83. తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా ఎంత అంటే 0.27. మనోళ్ళంతా గట్టిగా తుమ్మితే పోతారు సార్. గట్టిగా తుమ్మితే కాదు, గట్టిగా జై బీసీ అంటే అరుపులకు చెవులు వలిగిపోయి అయిపోతుంది. ఇగో ఈ లెక్క చెప్పమంటే రేవంత్ రెడ్డి దాచిపెట్టిన లెక్క ఇగో ఇదే. ఏం చేసిండు తెలివిగా? ఈ ముస్లింలను తెచ్చి ఇలా కలిపాను అన్నట్టు. ఇలా కలిపి మేము అత్యధికంగా ఉన్నాం. నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల ఇండ్లు 4,88,486 కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 13,93,065 కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా నేను ముక్కు నాలుగు రాస్తాను, నువ్వు చూసి నిరూపించిగా. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 13,93,065 కంటే ఒక్కటి ఎక్కువ చూపించు చూద్దాం. ఇక 2014 లెక్కల ప్రకారం బరాబర్ ఉండాలి. ఇంతకంటే ఒక్కరు ఎక్కువ చూపిగా లేరు. వాళ్ళు ఓసీలు కాబట్టి ఇంకెక్కువ తక్కువ వాళ్ళు ఎక్కువ కూడా ఉంటుంది సార్. ఇక్కడ విషయం ఏంటంటే వెలమలు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కల్వకుంట్ల తారక రామారావు గారు, కేసీఆర్ గారికి. తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 1,02,006 కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా మీ లెక్క ప్రకారం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అది మీ లెక్క ప్రకారం. రెండోది కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల 2,17,36,317 కంటే ఒక్కటి తక్కువ ఉన్నా, ఎస్సీల జనాభా 63,60,158 కంటే ఒక్కటి తక్కువ ఉన్నా, ఎస్టీల జనాభా 36,02,288 కంటే ఒక్కటి తక్కువ ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా ముక్కు నాలుగు రాయడానికి. మీ జనాభాకు మీరు బాధ్యత వహించి వస్తారా చర్చకు? కొత్త సంవత్సరం గోలిగే బయటపడ్డ లెక్క ఇంకా క్లియర్గా ఉంది. ఇంకేంది? ఎవరి సొమ్ము ఎవరు తింటుంటారా బయట? మా సొమ్ము మీరు తినుకుంటా, మా మీద పెత్తందారిగిరి చేసుకుంటా. నిన్న ఆయన పేరేంది, పున్న కైలాసి నేత, యాడికి పోయింది ఆయన? దేవరకొండ కాడ ఒక ఆయన చచ్చిపోతే దినవారానికి చనిపోయాడు. దినవారానికి పోతే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైంది దానికి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైతే మళ్ళీ ఇక్కడ పైపు చెకింగ్ పైపు ఒకటి, ఈయన ఎవడు ముట్టుకుంటోడు ఉండడు.
ఇంకా దూరం దూరమే జరుగుతుంటారు ఎందుకైనా మంచిదని. ఆ చెక్కింగ్ పై పోటీ పెట్టి మొత్తం ఏది ప్రధానమంత్రి లేవలే దినవారానికి పోయి నివాళులు అర్పిస్తాను పున్నా కైలాస్ నేత డిసిసి ప్రెసిడెంట్ పోతుంటే పోలీసు వాళ్ళని పెట్టి మీద గద్దె గీదికి ఎక్కనియలే పున్నా కైలాస్. ఇక పున్నా కైలాస్ నేత కన్నా బుద్ధి రావాలి మాకన్నా బుద్ధి రావాలి ఆయన గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అవమానం పొందుతాయా? రెడ్లేనాయా? వాళ్ళు పిడికేడు మంది లేరు. పిడికేడు మంది లేనటువంటి వాళ్ళ గురించా బీసీలు కనలాడాల్సింది? తెలంగాణలో పద్మశాలీల కంటే రెడ్లు తక్కువ ఉన్నారా జనాభాలో? తెలంగాణలో పద్మశాలీల మీకు గమ్మత్ విషయం చెప్తా. ఈ వెలమల్ లెక్కలు ఉన్నాయి కదా మన దాంట్లో, మన బీసీ కులాలలో వంశరాజులు బాలసంతులు అంటారు కదా, బాలసంతులు ఇదివరకేం పిచ్చగుంట్ల అని ఉంటుండే, పిచ్చగుంట్ల అని ఉంటుండే. వాళ్ళు వీళ్ళిద్దరు గుడిసెల కాడే తక్కువనే ఐలీన్లు, వాళ్ళిద్దరు ఈ గుడిసెల కాడే తక్కువనే, మన గంజెడ్ల కాడే తక్కువ ఉన్నారు వీళ్ళు. వీళ్ళ తాన జనమే లేరు, వీళ్ళ తాన ఓట్లే లేవు. అందుకే బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఏం లేదు రొట్టపీసు. మన ఓట్లు గనక నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మిమ్మల్ని ఓట్లే అడగది, మాకే అడగోలుకున్నారు. ఆయన డబ్బాలు నిండి బద్దలైపోయాను ఉన్నాయి మా దగ్గర ఓట్ల పెట్టెలు నిండి. ఊర్లో ఏం చేస్తారంటే బీసీలు ఉంటారు సార్, బీసీ హుషారైన ఇంకో బీసీతో పంచాయతీ పెట్టిస్తాడు. ఇప్పుడు లేదులే, మొన్న ఎన్నికల నుంచి దెబ్బ అయిందిలే కానీ మొన్న ఎన్నికల నుంచి అమ్మ వీళ్ళు జాగ్రత్తరా వీళ్ళతోనని చెప్పి దూరంగా ఉన్నారు. మీ తాన ఓట్లే లేవు, మీ తాన అధికారం ఎట్లుంటది? ఓట్లు లేని దగ్గర, ఓట్లున్న దగ్గర ఉండాలి కదా అధికారం. అందుకే సామాజిక న్యాయం మేము ఏనంటలేమయ్యా, మీ పాల 5 మీకు ఇచ్చేస్తాం, మీ పాల 5 మీకు ఇచ్చేస్తాం. అందుకే మా పార్టీ నినాదంలో కూడా ఎవరెంతో వారికంత నినాదమే నింగికంట అని చెప్పి ఆ పాటలో పెట్టినాం. మేము ఎవడు సొమ్ము అడుగుతలేం. మీరన్నా 78 ఏళ్ళ నుంచి మా సొమ్ము దీన్ని బతా ఉన్నారు కదా, మేము అట్లా బతకం. మీ సొమ్ము మీకు ఇస్తాం, మీరెంతో మీకంతా, మేమెంతో మాకంతా. మీ 5% మీ ముఖాన వారేస్తాం, మాకేం అక్కర్లేదు. ఏది మీ 5 ఎమ్మెల్యేలు, 72 మాత్రం బరాబర్ తీసుకుంటాం. తెలంగాణ అసెంబ్లీలో 72 మంది ఎమ్మెల్యేలు బీసీలు, 19 మంది ఎస్సీలు, 12 మంది ఎస్టీలు కూర్చుంటే ఎంత కలకల్లాడుతుందా? అగో గాపం చేయబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇంకా నిద్ర ఎక్కడిది? మీకు నిద్రలు ఉండయి. ఎందుకంటే బీసీలో మేల్కున్నాం కదా. ఇదివరకు దాకా మీరు చెప్పిన వీళ్ళంతా ఐక్యం కాలేదు పదే మాకు ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది. ఆ మాట నెగిటివ్ థాట్ చెప్పడం వల్ల అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, లెక్క అంతా క్లియర్గా అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మేల్కొన్నాము, మా సోదర కులాలైన ఎస్సీ ఎస్టీలతో కలిసి రాజ్యాధికారాన్ని అందుకోబోతా ఉన్నాం. ఇంకా ఏముందిడా? ఎన్ని రావాలి? 72 ఎమ్మెల్యే సీట్లు మాకు రావాలి, కనీసం 10 ఎమ్మెల్యే సీట్లు మా ముస్లిం సోదరులకు రావాలి. అల్ల మళ్ళా బీసీలు ఉండరు ఇప్పుడున్న దాంట్లో, మళ్ళా వాళ్ళే మా దూరేకులు ఎట్టుపోవాలి, మా పింజారోళ్ళు ఎట్టుపోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మా ముస్లిం సోదరులంతా ఎట్టుపోవాలి వీళ్ళంతా. కాబట్టి బీసీ ముస్లిం ఏకే, అంతే, ఒక్కటే, మనమంతా ఒక్కటే. మనము మన వాటాలు పంచుకోవాలి, మన వాటాలు పంచుకోవాలి. బడ్జెట్లో అయినా, అది పదవుల్లో అయినా, ఇంకెక్కడైనా వాటాలు పంచుకోవాల్సిందే. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏంటంటే వెలమోళ్ళు నామినేషన్ పత్రాలు తీసుకోకపోవడం, నామినేషన్ లేకపోవడమే సామాజిక న్యాయం. వీళ్ళకు 5 తీసుకోవచ్చు అంతే. ఈ లెక్కలు బయటపడ్డ తర్వాత మీ జనాభా లెక్కలు ఇన్ని రోజులు చెప్పురా, నిజంగా వాళ్ళ ఎక్కువ ఇదివరకు ఎప్పుడో చెప్పుదురు మనకు, మేము అడ్డగోరుకున్నాం రా చెప్పురు. ఈ ఎందుకు దాచిపెట్టి అంటే అక్కడ జనాభా లేదు కాబట్టి, ఇంత తక్కువ జనాభాకి ఎన్ని సీట్లు ఎట్లా ఇస్తారని అడుగుతారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 63 లక్షలు అంటే దాదాపు 45 లక్షల నుంచి 50 లక్షల మధ్య మాదిగలు ఉన్నారు. మీరు మాదిగల్ని చేరాలంటే ఎన్నింతలు కావాలి? 3 ఓట్లు ఆలే అయితే 1 మీద అవుతుంది. ఎక్కడన్నా గెలవగలుగుతారా కనీసం వార్డు మెంబర్ అన్నా? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడడానికి కావాల్సిన ఓట్లు 60 లక్షల ఓట్లు కావాలి. 60 లక్షలు ఇవి మా వాళ్ళు ఒక్కతానే ఉన్నాయి, ఇంక ఇవి కానే కావు.
మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలారా ఈ లెక్కలన్నీ ఇలా మనకు తెలిసిపోయినాయి. ఎవరి భాగవతం ఏదో తెలిసింది. వాళ్ళేదో దేవి మనకు పెడుతున్నట్టుగా యాక్టింగ్ చేసిరు కదా, వాళ్ళ తాను ఏం లేదు రొటపీసు, వాళ్ళ తాన జనాభా లేదు, బలం లేదు. అందుకే గెట్అవుట్ అని చెప్పిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నీ ఓటే వద్దని చెప్తా ఉంది. నా వర్గాల ఓట్లు నాకు సరిపోతాయి, నీకు దమ్ముంటే ఈ మాట చెప్పాయా వెలమాయన వచ్చి మాకు బీసీల ఓట్లు వద్దు, మాకు ఎస్సీలే వద్దు, మాకు ఎస్టీలే వద్దు, మాకు సరిపోతాయి అని చెప్పు చూద్దాం. నువ్వు రెడ్డి అయినా నువ్వు చెప్పు ఈ మాట, ఇది చెప్పు నువ్వు ఈ మాట, ఇది చెప్పడిగా ఎక్కడ కులాలు రాబోయే అని చెప్తాను అంటాడు. మళ్ళీ చూసిరుగా వాళ్ళ యాక్టింగ్ ఎట్లుంటుందో. బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున అయితే వాళ్ళు కూడా అంత అంటారు కానీ ఎవరు ముందు వాళ్ళు కూడా మళ్ళా బీసీ జరగాలి ఇంక ఇన్ని రోజులు అని మళ్ళా యాక్టింగ్ మళ్ళీ ఎక్కడ అమ్మా అని మీ ఎప్పటికైనా తప్పదు, మీరు గుర్తుపెట్టుకోరి. మీరు అధికారాన్ని అప్పగించాల్సిందే. తెలంగాణకు 1947లో స్వాతంత్రం రాలేదు, నిజాం నుంచి 48లో విముక్తి అయింది, తర్వాత ఆంధ్ర పాలకుల చెరలో చిక్కింది, తర్వాత వెలవదొరల చేతుల్లో చిక్కింది, తర్వాత రెడ్డి దొరల చేతుల్లో చిక్కింది. ఇప్పుడు బీసీలకు ఒరిజినల్ గా అధికారం వస్తుంది, ఆ తర్వాత మా ఎస్సీ సోదరులది అధికారం అవుతుంది. ఇదే జరగాలి, జరుగుతుంది కూడా. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా గీత గీసింది. మీ రెడ్లు వెలమలు అక్కడ, మేము ఇక్కడ. మీ ఓట్లు మాకొద్దు, మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. అవతల వైపు మీరు కూడా చెప్తే బాగుంటుంది. మేము 11 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే, మీరు 7,000 మందికి ఒక ఎమ్మెల్యేనా? ఎవడు గెలవాలిడా? అందుకోసమే బీసీ ప్రజలారా లెక్కలు తేలినాయి కదా, పక్కాగున్నాం కదా, వాళ్ళతో పనే లేదు, వాళ్ళక్కడ ఓట్లే లేవు. అన్నా నన్ను గెలిపి అన్న ఎట్లా నీ తాను ఏమున్నాను నటపీసి గెలిపిస్తాను లేవు. కాబట్టి మీరు చూసిరు, రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ల మీద మాట్లాడతానంగానే, బీసీల గురించి మళ్ళీ చర్చ పెడతాగానే ఆయన ఊరికొచ్చి ఓరు పిచ్చోడా మన యారేపాడైన నువ్వు లెక్కలు పెడతా అంటున్నావు, లేవు లేవు అవి పెట్టకు, నీళ్ళ మీదకి పోదామని నీళ్ళ సంగతి తెలుసుకుందామని ఆయన, చూసుకుందామని ఈయన. తొండలు ఇడుచుకురు, ఒకని లాగులా ఒకడు, తొడపాశాలు పెట్టుకురు, ఎడమకాలు చెప్తుని కొట్టుకురు, కాకిరి చూచుకురు, మీడియాల ముంగట్నే హ్యాక్ అని ఇట్లా అనగానే పాప మీడియా వాళ్ళు ఏమనుకుంటారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద ఉంచిన కాదు మీ మీదనే ఉంచిండు. ఇక మీరు మీడియాల కథనాలు వచ్చే కేసీఆర్ అడుగు పెట్టిండు, పులి సింహం ఈయన వచ్చి ఇక మొత్తం మార్చేస్తాడు, ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయిందని ఇటు బీఆర్ఎస్ చూసుకుందాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాం, నీ సంగతి సీరి సింత కడతామని ఆయన. ఏమైంది అసెంబ్లీకి రాగానే దగ్గర పోయి నమస్కారం అన్న బాగున్నావా అని బాగున్నాయి. వీళ్ళిద్దరు లెక్క గింతే, వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళు సాటోలు కాదు, వీళ్ళిద్దరూ ఒకటే, మనం వేరే. వాళ్ళకు మనకు సంబంధం లేదు. రెడ్లకు వెలమలకు బీసీలకు సంబంధం లేదు. రెడ్లు వెలమలు వేరు, బీసీలు వేరు. క్లియర్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంత క్లారిటీతో గీత గీసింది. ఈ గీతలో బీసీలమంతా ఇటువైపు నిలబడ్డాం, మీరు అటువైపు నిలబడ్డారు కదా. ఇక చూసుకుందాం, రాబోయేటువంటి ప్రతి ఎన్నిక చూసుకుందాం, ప్రతి పదవిని చూసుకుందాం. ఇక 2028 లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో బీసీ అధికార స్థాపన జరగడం ఖాయం. ఖచ్చితంగా మా బీసీ అధికారులు మంచి పొజిషన్లోకి వస్తారు. మా బీసీ ఎమ్మెల్యేలు, మా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతోని అసెంబ్లీ కలకల్లాడుతుంది, మండలి కూడా కలకల్లాడుతుంది. వెయిట్ అండ్ సీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో యువకులారా, మేధావులారా అందరూ కూడా ఇది మన పార్టీ, మన కోసం పుట్టిన పార్టీ. ఇందులో జాయిన్ కావాలంటే, ఈ కొత్త సంవత్సరం కలిగే ఒక మంచి పార్టీలో జాయిన్ కావాలంటే మీరు చేయాల్సిన పని ఇది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే
ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్గా లెక్కలు అసలు లెక్కలు అట్లున్నాయి అనమాట. అంటే మనకు ఎందుకు లెక్కలు చెప్తలేరు, బయటకు ఎందుకు చెప్తలేరు, కులాల వారీగా లెక్కలు ఎందుకు చెప్తలేరు అని చెప్పేసి అంటే అవి అందుకు. కులాల వారీగా లెక్కలు చెప్తే ఎవరెంతున్నారు ఏం కథ అనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైతే ఏమవుతుంది, అరే మనం గింతమంది ఉంటే గిన్ని సీట్లు ఎట్లున్నాయి, వాళ్ళు గంతమంది ఉంటే అంత అన్ని సీట్లు ఎట్లున్నాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ప్రశ్న వస్తుంది కాబట్టి ఆ ప్రశ్న రాకుండా మెల్లగా జాగ్రత్తగా తక్కువ వేసి చూపించడం. ఇప్పుడు క్లారిటీ ఇస్తే కులాల వారిగా లెక్కలు చెప్తే ఏమవుతుందంటే తక్కువ చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరిని తక్కువ చేసినాక నూరుకోరు, క్లియర్గా వాళ్ళు లెక్క పెట్టుకుంటారు కాబట్టి. అట్లా ప్రభుత్వాలు అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఇట్లా ఆలోచిస్తుంటారు అనమాట. దాని ప్రకారమే నడుస్తూ ఉంటుంది కథ. కాబట్టి మనం అర్థం చేసుకుంటే లెక్కంతా కూడా సెట్ అవుతుంటుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, విజయాలు సొంతం చేసుకోవాలని, అపజయాలకు స్వస్తి పలకాలని, జీవితం సుఖ సంతోషాలతో ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలని, మీ విద్యా ఉద్యోగాలు అన్నింటిలో కూడా మీరు మంచి వృద్ధిని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఇక ఈనాడు దినపత్రిక చూస్తున్నాం. ఇలా పెద్దగా వార్తలు ఏం లేవు, అయినా కానీ అంటే వార్తలు ఏం లేవంటే ఉన్నాయి కానీ అంటే పొలిటికల్ వార్తలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నిన్న కొంచెం అవన్నీ ఉన్నాయి కదా లెక్కలు, ఏది 31st అది కథ అంతా నడిచింది. నైట్ మొత్తం పోలీసులు ఎక్కడికక్కడ మొత్తం బారికేడ్లు వేసేసి పాపం నైట్ అంతా పోలీసులు పాపం పని చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు నిద్ర లేవు పాపం వాళ్ళకి. అంటే ఎందుకంటే ఈ తాగుడుకు సంబంధించి ఎందుకంటే యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. బాగా మందు తాగమని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. రాత్రి 12 గంటల దాకా బార్ షాపులు ఓపెన్ ఉన్నాయి. ఇక 1 గంట దాకా అదేది బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ ఉన్నాయి. 12 గంటల దాకా ఇవేవి వైన్స్లు ఓపెన్ ఉన్నాయి. దీంతో మొత్తం తాగుర్రి ఊగుర్రి అంటే మరి తాగి ఊగి మనకు ఆగాలని చెప్పేసి పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఎక్కడికక్కడ చెకప్లు ఇవన్నీ చేసిండ్రు. ఒకవేళ దొరికితే 6 నెలల జైలు శిక్ష అని కూడా చెప్పిండ్రు. దీంతో చాలా వరకు కంట్రోల్ అయింది. అసలు యాక్చువల్గా మంచి పని అయింది అది ఒక రకంగా. ఇక స్వేచ్ఛగా ఆడనివ్వండి అని చెప్పేసి అంటున్నది ఇక్కడ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. మహిళా క్రికెట్లో ప్రపంచ కప్ గెలవాలని గతంలో ఎన్నో జట్లు దిగ్గజ కెప్టెన్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ అద్భుతం 2025లో సాధ్యమైంది. అతి గొప్ప ప్రదర్శనతో మన జట్టు ఆ కలను నెరవేర్చుకుంది. స్ఫూర్తి నింపే నాయకత్వంతో జట్టును నడిపించి భారత మహిళా క్రికెట్కు మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ను అందించింది హర్మన్ ప్రీత్ కౌర్. ఇటు బ్యాటర్గా అటు జట్టు కెప్టెన్గా మహిళల క్రికెట్పై ఆమె బలమైన ముద్ర వేసింది. క్రీడల్లోకి రావాలనుకునే అమ్మాయిలకు ఆమె ఇచ్చే సూచనలేంటి? ఇక హర్మన్తో ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిందంట. దానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి 2025 వన్డే ప్రపంచ కప్ విజయంతో మార్పు వచ్చేసిందని చెప్పేసి, ఈ విజయం స్ఫూర్తితో చిన్నపిల్లలు అకాడమీల్లో చేరుతున్నారని, అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారని మాకు సందేశాలు వస్తున్నాయి. సొంత గడ్డపై మేము ట్రోఫీని ముద్దాడటం చూసి తాము కూడా సాధించగలమనేటువంటి నమ్మకం అమ్మాయిల్లో కలిగింది. ఇది దేశంలో ఒక గొప్ప మార్పును నాంది పలికింది. ఇప్పుడు మరింత మంది అమ్మాయిలు నీలిరంగు జెర్సీని ధరించాలని కలలు కనడం ఖాయమని చెప్పేసి అంటా ఉంది హర్మన్ ప్రీత్ కౌర్. అమ్మాయిలకు అండగా ఉంటామని చెప్పేసి అంటుంది. తల్లిదండ్రులు మీ కుమార్తెలను ప్రోత్సహించండి. మా జట్టు విజయం బాలికలకు స్ఫూర్తినిచ్చింది. గెలిచాక మా నాన్న ఒడికి చేరడమే స్వచ్ఛమైన ఆనందం. ఇటు నా కుటుంబం అండతోనే ఈ స్థాయికి వచ్చినని చెప్పేసి ఈనాడు ఇంటర్వ్యూలో మహిళా క్రికెటర్ భారత క్రికెట్ మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్తున్నటువంటి మాటలు. విమర్శలను దాటి ఆత్మవిశ్వాసం వైపు నేను ముందుకెళ్ళినా కాబట్టి ఈ విజయాన్ని సాధించినని చెప్తా ఉంది. అంటే మొత్తం కూడా ఎప్పుడు కూడా అంటే చాలామంది ఏమనుకుంటారంటే అసలు యాక్చువల్గా నాకు ఏదో లేదు, నాకు మొత్తం కూడా అంతా శూన్యం కనిపిస్తూ ఉంది. ఈ శూన్యం బిన్యం అని బంద్ చేయాలి. ఎవరికైనా కానీ జీవితంలో గొప్ప విజయాలు సాధించినటువంటి గొప్ప గొప్ప మహానుభావుల చరిత్రలను ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిస్తే, గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రని మనము పరిశీలిస్తే వాళ్ళు పడ్డటువంటి కష్టం మనం అర్థం చేసుకోవచ్చు. కష్టం చాలా ఉంటుంది దాని వెనకాల. అంటే ఉట్టిగానే ఒక్క క్షణంలో అప్పటికప్పుడే ఒక విజయం వచ్చేసి పోదిగా, అప్పటికప్పుడే విజయం ఎప్పుడు కూడా రాదు. అంటే ఇది అదృష్టం బెదృష్టం ఉండదు లెక్క. మనం కష్టపడితే దానికి అదృష్టం తోడైతే విజయం సొంతం అవుతుంది తప్ప ఉట్టిగా గాలికి ఉండదు లెక్క. అయితే
ఒక అతను ఉన్నాడంట. అంటే అతను యాక్చువల్గా విజయం సాధించాలని చెప్పేసి కొంతమంది ఏమనుకుంటారంటే నేను కలెక్టర్ కావాలనుకుంటారు, నేను ఇట్లా కావాలి అట్లా కావాలి, నేను మొత్తం పెద్ద వ్యాపారవేత్త కావాలి, అది కావాలి ఇది కావాలనుకుంటారు. కానీ దానికి సంబంధించి పని చేయరు. పని చేయకపోతే లెక్క నడవదు. కాబట్టి దానికి సంబంధించి కృషి చేసినప్పుడు మాత్రమే ఏది ఆ విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం. అయితే ఒక ఊర్లో ఒక అతను ఉంటాడట. అయితే ఉండి ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా గొప్ప పరమ భక్తుడు దేవుడికి. కాకపోతే ఏంటంటే సోమరిపోతు, పని చేయకుండానే పైసలు రావాలని అనుకుంటాడు. ఈ పని చేయకుండానే పైసలు రావాలని చెప్పేసి అనుకున్నటువంటి అతను ఏం చేసిండంట, దేవుణ్ణి మొక్కిండంట. ఈయనకు లాటరీ టికెట్ కొని లాటరీ టికెట్ తోటి కోట్ల రూపాయలు సంపాదించాలి, నేను కోటీశ్వరుడు కావాలనేటువంటి ఆలోచన ఉన్నది అతనికి. అయితే దేవుని మొక్కిండంట. దేవుడా, ఎక్కడ గుడికి పోయిండు, దేవుడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నాకు లాటరీ టికెట్ తలగాలి, నేను కోటీశ్వరుని కావాలని చెప్పేసి అంటాడు. పోయి మొక్కుతాడు. మొక్కిన తర్వాత ఆ వారం లాటరీ టికెట్ రాదు, ఆయన నెంబర్ తలగది. తర్వాత వచ్చే వారం నొక్కుతాడు. దేవుడా ఎట్టి పరిస్థితులు రావాలంటే మళ్ళా వారం కూడా రాదు. తర్వాత వారం పోతాడు, మళ్ళీ పోయి దేవుడా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ వారం రావాలి, నేను నీకు 100 కొబ్బరికాయలు కొడతా అని చెప్తాడు. మళ్ళీ రాదు. తర్వాత మళ్ళీ వారం పోతాడు, నేను 100 కొబ్బరికాయలు కొడతా, పొర్లు దండాలు పెడతా, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నాకు రావాలి, నేను ఏమంటే చేస్తా అని చెప్పేసి దండం పెడతాడు. అప్పుడు కూడా ఈయనకు లాటరీ టికెట్ తలగది. తలగకపోతే లాస్ట్కి ఏం చేస్తాడు, ఇక ఇట్లయితే అయితట్లేదని చెప్పేసి చెప్తాడు. దేవుడా నీకు 100 కొబ్బరికాయలు కొడతా, పొర్లు దండాలు పెడతా, తర్వాత దీంతో పాటు ఇక చాలా చేస్తా, దీంతో పాటు ఏం చేస్తా, ఒకవేళ నాకు ఈసారి లాటరీ టికెట్ కనుక తలగకపోతే, లాటరీ టికెట్ కనుక నాకు తలగకపోతే నేను నీ గుడి ముందర ఉన్నటువంటి ధ్వజస్తంభానికి నా తలకాయ వలగొట్టుకుని చచ్చిపోతా అని శపథం చేస్తాడు. శపథం చేసి ఆ వారం కూడా లాటరీ టికెట్ తగలకపోయేసరికి మనోడు ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఇక మేఘాల మీద వస్తుంటాడు, పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. అక్కడ ఏది పాత సినిమాల్లో చూపిస్తుంటారు కదా, ఇక్కడ గాలివాన వస్తూ ఉంటాయి, అక్కడ మెరుపులు మెరుస్తుంటాయి, అక్కడ ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం వాడు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. వచ్చేసి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఇట్లా తలవాటు పలగొట్టుకుని చచ్చిపోదామనే టైంకే దగ్గరికి వస్తే, దగ్గరికి రాగానే ఆపరా మూర్ఖుడా అని చెప్పేసి పైనుంచి ఒక శబ్దం వస్తుంది గట్టిగా. నేను ఆపను పో, నువ్వు మంచిగున్నావు కథ, నేను ఏమని చెప్పినా, నేను చాలాసార్లు నేను ఫస్ట్ ఏమో 100 కొబ్బరికాయలు కొడతా అంటే, పొర్లు దండాలు పెడతా అంటే, నీకు పూజలు చేస్తా అంటే, పునస్కారాలు చేస్తా అంటే, మంచి భక్తుణ్ణి, నన్ను నువ్వు నాకు లాటరీ టికెట్ తగిపిమంటే నువ్వు ఇట్లా చేస్తావా, నాకు నేను చచ్చిపోతాను అంటాడు. ఆపరా బాబు నువ్వు ఫస్ట్ అని అంటాడు. ఆ పైనుంచి శబ్దం వస్తుంది. అట్లా వస్తే నేను ఆపను పోను, నువ్వు కనీసం నాకు ఇట్లా ఈ లాటరీ టికెట్ తగమంటే గిది కూడా ఇయ్యవా నాకు, ఇంత పెద్ద భక్తుని అంటాడు. అరే వేస్ట్ ఫెలో, ఫస్ట్ నువ్వు లాటరీ టికెట్ కొనరా, కొంటే ఆ నెంబర్ రాకపోతే నన్ను అడిగితే ఏమన్నా నేను ఇయ్యగలుగుతా, కానీ నువ్వు లాటరీ టికెటే కొనకపోతే నేను ఎడికెళ్ళియారా, నీకు ఎట్లా లాటరీ టికెట్ వస్తుందా అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే లాటరీ టికెట్ కొనకుండానే వీడు నాకు లాటరీ టికెట్ తలగాలనుకుంటున్నాడు, కానీ ఫస్ట్ ఆ లాటరీ టికెట్ కొనాలి. అంటే దానికి సంబంధించినటువంటి కొంత కృషి చేస్తే దేవుడు కూడా సహకరిస్తాడు. ఇక అట్లా నేనేం కృషి చేయ, గాలికి దీపం పెట్టి దేవుడు అని మొక్కితే ఎట్లయితే లెక్క. మన ప్రయత్నం మనం చేస్తే డెఫినెట్గా విజయాలు సాధిస్తాం. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు అన్నమాట, ఇక అంతా అయిపోయింది, జీవితం అంతా అయిపోయింది, అప్పులు అయిపోయినాయి, లేకపోతే ఇది అయిపోయింది, ఉద్యోగం వస్తట్లేదు, ఇవన్నీ వద్దు. ఏమంటారంటే ఇవాళ చచ్చిపోతే మూడొద్దు నాడు ఉన్నాడు, చచ్చిపోయిన నాడు ఉన్నది, తర్వాత దినాల నాడు ఉండదు అంటారు. ఏడుపు. ఎందుకంటే మీ గురించి ఆలోచించడం ఎవరు ఉంటారు పెద్దగా, ఇక మా గురించి అంత ఆలోచిస్తారు, ఇవన్నీ కూడా ఉండే లెక్కలు, అప్పటి మటుకే ఆలోచిస్తారు. కాబట్టి చచ్చిపోతే సాధించేది ఏం లేదు. కాబట్టి ఉండి విజయాలు సొంతం చేసుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే మనిషి అంటారు. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు గొడ్డు బతుకుతుంది, పంది బతుకుతుంది, కుక్క బతుకుతుంది, అన్ని బతుకుతున్నాయి. అందులో మనం బతుకుతే వేస్ట్ కదా. కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా విజయం మన సొంతం అవుతుంది. కాబట్టి స్వేచ్ఛగా ఆడనివ్వండి, తర్వాత అమ్మాయిలని కొంచెం ప్రోత్సహించండి అని చెప్తా ఉంది హర్మన్ప్రీత్ కౌర్, ఇండియన్ క్రికెట్ టీం మహిళా కెప్టెన్. మహిళా టీంకి ప్రేక్షకులకు, పాఠకులకు, ఏజెంట్లకు, ప్రకటనకర్తలకు అందరికీ శుభాకాంక్షలు చెప్పింది ఈనాడు. ఇలా అది క్యాలెండర్ కూడా వస్తుంది. క్యాలెండర్ వస్తుంది కానీ పేపర్ దొరకదు. ఇలా క్యాలెండర్ వస్తుందని దందరు కూడా వేస్తారు. ఇప్పుడు వీళ్ళు అమ్మేటోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు పేపర్ వేస్తారు, డిస్ట్రిబ్యూషన్ ఉంటారు కదా, వాళ్ళే ఫస్ట్ తీసి పక్కన పెట్టేసుకుంటారు. ఆ క్యాలెండర్ మళ్ళీ స్పెషల్గా అమ్ముతారు, అదో పరిశాలు ఉంటుంది. పల్లె మురిసేలా ఆరంభం మెరిసే, సమస్యల పరిష్కారంపై సర్పంచ్ల దృష్టి పెట్టినట. అయితే ఇక చాలామంది ఏమైంది, సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు రకరకాల హామీలు ఇచ్చిండ్రు. నేను ఇక్కడ వైకుంఠధామం మంచిగా చేస్తా, లేకపోతే ఇక్కడ బడి మంచిగా లేదు, బడికి ప్రహరీ కూడా కట్టిస్తా, లేకపోతే మోరేడు మంచిగా తీపిస్తా, వీధి లైట్లు వేపిస్తా, ఇదే కాదు రకరకాలుగా ఇట్లా. కొంతమంది గ్రామ పంచాయతీ లేవు, రేకుల షెడ్లలో నడుస్తాయట. ఈ రేకుల షెడ్లలో నడుస్తుంది కాబట్టి గ్రామ పంచాయతీ కట్టిస్తా,
లేకపోతే మంచినీటి సౌకర్యం సరిగా లేదు, తాగునీటి సౌకర్యం లేదు, అదేదైనా వేపిస్తా, ఎమ్మెల్యేతోనో లేకపోతే మంత్రితోనో మాట్లాడి రోడ్ వేపిస్తా, ఇట్లని చెప్పినట్ట. చెప్తే ఆ పనులు పల్లె మురిసే విధంగా చేస్తాము అని చెప్పేసి సర్పంచులు చెప్తున్నారట. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పల్లెలు కొత్త రూపుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే నూతన సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. రిజిస్టర్లో తొలి సంతకం చేసిన నాటి నుంచే కొందరు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలుపై దృష్టి సారిస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగెడుతున్న వేళ పల్లెల్లో కొన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయట. ఎవరెవరు ఏమేం చేసిండ్రు? హామీ నిలబెట్టుకుంటూ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్గా గెలిపిస్తే ఊరికి ఉపకరించే పనులు చేస్తామంటూ చాలా మంది హామీలు ఇచ్చారు. వెంటనే కొందరు రంగంలోకి దిగిరట. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామ సర్పంచి మారోజు పార్వతమ్మ ఇప్పటి వరకు 2,10,000 రూపాయల ఖర్చుతోటి కోతులను పట్టించినట. నేను కోతులను పట్టిస్తా అని చెప్పేసి అంటే వాళ్ళు ఓట్లు వేసిర్రు. నేను కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టిందట. 2,10,000 రూపాయలు ఖర్చు పెట్టింది ఇప్పటికే. ఆవాస గ్రామం వెంకటరాంపురంలో 2 బోర్లు వేస్తా అని చెప్పిందంట. మోటార్లు పెట్టి 2 బోర్లకు మోటార్లు బిగించేసి ఇప్పుడు మంచినీటి సౌకర్యం కల్పిస్తా తాగునీటికి. ఇక ఇదే జిల్లా నాగారం సర్పంచి గుంటగండ్ల రామచంద్రారెడ్డి 3,50,000 రూపాయలతోటి ఎస్సీ కాలనీ వాసుల కోసం శుద్ధ జల ప్లాంట్లను ఏర్పాటు చేసిండ్రు. ఏది ఇప్పుడు శుద్ధ జల ప్లాంట్ అంటే ఏమంటారు? ఇప్పుడు మినరల్ వాటర్ అంటారు కదా, ఆ మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిందట. ఇంకో ఇట్లా కోదాడ మండలం మంగళితండ సర్పంచ్ ధరావత్ బాబ్జీ ఇక ఫ్యాక్స్ గోదాం నిర్మాణం కోసం 2 గుంటల భూమి ఇచ్చిండట. భూమి కావాలంటే భూమి ఇచ్చేసిండ్రు. ఇక తుంగతుర్తి మండలం అన్నారం సర్పంచి కంచాల శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జాతీయ రహదారి 365 నుంచి అక్కడ రోడ్డు పోతందుకు అది ఇచ్చిండట, రోడ్ ఇచ్చిండట. ఇట్లా ఎవరెవరు ఏమేం చెప్పిండ్రో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందరూ కూడా సర్పంచులు మంచిగా పనిచేస్తే మంచి పేరు తెచ్చుకోండి. అంటే చాలామంది కోట్లు ఖర్చు పెట్టారు. అవి ఎట్లా వస్తాయో కూడా ఇప్పుడు మరి తెలియదు. అటువంటి పరిస్థితి ఉన్నది, చూడాలి. ఇక ఆమని హాయిగా సాగని అని ఉంటుందిగా. జై భవ అని చెప్పేసి రోజుకో ప్రత్యేక కథ నిర్ణయిస్తూ ఉంది ఈనాడు దినపత్రిక. ఒకప్పుడు స్థిరమైన ఉద్యోగం ఉన్నా, సొంత ఇల్లు ఉన్నా, పిల్లలు బాగా చదువుకున్నా జీవితం సాఫీగా సాగుతుందనే భరోసా కానీ ఇప్పుడు అట్లా లేదట. ఉద్యోగాలున్నా అవి శాశ్వతం కాదు. ఆదాయం పెరిగినా అవి సరిపోదు. ఆధునిక వైద్యం ముందు లక్షల పొదుపు అంగుష్ట మాత్రం. చదువుల ఖర్చు ఆదాయాన్ని తూచంటోంది. ద్రవ్యోల్బణం జీవితాన్ని నిశ్శబ్దంగా తినేస్తోంది. అందుకే అందరికీ కావాల్సింది ఇప్పుడు ఆర్థిక భద్రత. అంటే డబ్బు ఎక్కువగా ఉండడం కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కుటుంబం నిలబడగలగలం. అయితే ఉద్యోగం పోయినా, అనారోగ్యం వచ్చినా అప్పు చేయాల్సిన అవసరం రాకపోవడం, పిల్లల చదువులకు భయపడకపోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక భద్రత అనేది విలాసం కాదు, జీవన రక్షణ కవచం అని చెప్పేసి ఏం చేయాలి? మనము పొదుపు చేయాలి, తర్వాత అసలు యాక్చువల్గా పాలసీలు అవన్నీ కూడా కట్టుకోవాలని చెప్పేసి అట్లా చెప్తా ఉన్నారు. దానికి ఒకసారి ప్రత్యేక కథనం వేసింది, ఎందుకంటే టెన్షన్ పడకుండా అవుతుందని. ఇక ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో కొత్త సంవత్సర వేడుకలకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైందట. అందులో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసిండ్రు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి ఆ క్లబ్ పెట్టుకుని ఒకటి నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నట. గ్రేటర్ పరిధిలో జిల్లాల పునర్విభజన, రాజధానిలో మరో జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారట. మరో జిల్లా ఏర్పాటు చేస్తారంటే మరి ఏంది ఇప్పుడు ఎవరు కేవీ రంగారెడ్డి వచ్చేసి అప్పుడు మరిచెన్నారెడ్డి వచ్చి అలా మామ పేరు మీద రంగారెడ్డి జిల్లాని పెట్టుకున్నారు. మరి ఇప్పుడేమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మామ వాళ్ళ అన్న తమ్ముడు ఆయన ఎవరు జయపాల్ రెడ్డి గారి పేరు ఏమైనా పెట్టే ప్రతిపాదన ఏమైనా ఉన్నదా ఏంది? ఈ ఫ్యూచర్ సిటీ పేరుకు ఇంకో కొత్త జిల్లా ఏర్పాటు చేద్దామని చూస్తున్నాడు. మరి హైదరాబాద్ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్, పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల హద్దులు, జిల్లాల సరిహద్దులు కూడా మారుస్తున్నారట. మార్చి మరి కొత్త జిల్లా ఏర్పాటు చేద్దామని చూస్తున్నారట. చేస్తే మరి ఏం చేస్తారో చూడాలి. అవసరం లేదు, మరి ఎందుకు చేస్తారో అర్థమైతలేదు. కొడంగల్లో భారీ సున్నపురాయి నిక్షేపాలు వేలమేసిరట. లైమ్ స్టోన్ బ్లాక్ విస్తీర్ణం 874
2.8 హెక్టార్లు. సమీపంలో సిమెంట్ పరిశ్రమకు అవకాశం ఉందట. ఉజ్జయిన్ యూనివర్సిటీలో 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినారు. ఇక యాదగిరిగుట్ట ఆలయ వార్షిక అధ్యయనోత్సవాల్లో భాగంగా యాదగిరీశుడు బుధవారం ఉదయం వేణుగోపాలుడు, రాత్రి గోవర్ధనగిరిదారి ఇటు రూపాలలో అలంకృతుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చాడు. అలంకార సేవ విశిష్టతను అర్చకులు వివరించిరట. అక్కడ లక్ష్మీనరసింహస్వామి అంటే మొన్న వైకుంఠ ఏకాదశి ఉండే కదా, కాబట్టి రోజుకొక రూపంలో దర్శనమిస్తున్నట స్వామివారు. ఇది ఈ నెలలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక ఏమంటుందో చూద్దాం. పాఠకులు, ప్రకటనకర్తలు, ఏజెంట్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలా క్యాలెండర్ కూడా వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఏడాదికి ప్రపంచ దేశాలు ఘనంగా వెల్కమ్ చెప్పాయి. న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి. ఇటు బ్యాంకాక్లోని చావో ప్రాయా నదీ తీరం బాణాసంచా ప్రదర్శనలతో ఇలా వెలుగులు విరజమిల్లిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మామూలు కాదు, నిన్న బాంబులు బింపులు పేల్చుడు కాదు, తాగమాము. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మందు మాకు కొంతమంది ఇంకా లేవకుండొచ్చు, అదో కథ ఉంటుంది. ఇక 1000 మందికి స్కిల్ అంట. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ అతి తక్కువ సమయంలోనే కీలక మైలురాయిని అధిగమించింది. 2025 డిసెంబర్ నాటికి ఈ యూనివర్సిటీ ద్వారా 1000 మందికి పైగా స్టూడెంట్లు స్కిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 2024 ఆగస్టు 1న శంకుస్థాపన చేసిన ఈ వర్సిటీ కేవలం 16 నెలల్లోనే అద్భుత ఫలితాలు సాధించిందని చెప్పేసి రాసిండ్రు. కానీ మరి అలా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు కొంతమందికి స్కిల్సే లేవని చెప్పేసి బయటకు వస్తున్నారు. మరి పిల్లలు చాలామంది వచ్చి కలిసింది మౌనని, ఏదో సర్టిఫికేట్లు ఇస్తారు కానీ మరి ఏం లేదని చెప్పేసి అంటున్నారు. అటువంటి చేయకండి, ప్రత్యేకంగా స్కిల్స్ కోసమే పెట్టింది కాబట్టి. అది ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 713 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్ట. సంతోషం. ఇంకా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో 713 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది. డిసెంబర్ నెల బిల్లులను బుధవారం విడుదల చేశారు. విడుదల చేసిన బిల్లుల్లో ఉద్యోగుల గ్రాట్యుటీ, తర్వాత జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్స్లకు సంబంధించినటువంటి బిల్లులు ఉన్నాయంట. ఇక సంతోషం. ఇంకా ఇప్పుడు పోలీసులకు పాపం 5 సరెండర్లు రావాలట. వాళ్ళు పిల్లలకు ఫీజులు కడుతందుకు, తర్వాత అదొకటి ఇదొకటి ఏమైనా పండుగ చేసుకుంటేందుకు దానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు పోలీసు సోదరులు. వాళ్ళకి పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమో అడగలేరు. నోరు లేని జీవాల వరం ఉంటారంటే పోలీసులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మనం అనుకుంటాం మస్తు పోలీసులు అంటే అట్లా ఇట్లా అని అనుకుంటాం, కానీ పాపం వాళ్ళకి హక్కులు ఉన్నాయి. వాళ్ళు ధర్నా చేయొద్దు, వాళ్ళు కనీసం సమ్మె చేసే అది అటువంటిది ఉండదు, ఏం చేయనటువంటి పరిస్థితులు ఉంటారు. కాబట్టి వాళ్ళకు ప్రభుత్వమే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న నైట్ ఉన్నది 31, ఏది 31 డిసెంబర్. డిసెంబర్ 31 అందరేమో ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేసి లొల్లి పెట్టుకుంటూ హాయ్ హూయ్ అని గురించి చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటుంటే, వీళ్ళేమో రోడ్ల మీదకి వచ్చి పాపము బందోబస్తు ఈ కథ ఆ కథ అనుకుంటా పాపం వాళ్ళ బాధలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఇవన్నీ కూడా సరెండర్లు అవన్నీ కూడా రిలీజ్ చేయాలి. నాకు తెలియదు యాదికి లేదు అంటుండట. ఎవరు ఇక్కడ మైబొమ్మ రవి. పైరసీ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్కు సంబంధించి పేమెంట్ గేట్వేల ఐడీలు మర్చిపోయినట్లు ఐబొమ్మ రవి పోలీసులకు చెప్పాడు. గుర్తుకు వచ్చినప్పుడు సహకరిస్తానని తెలిపాడు. ఈ మేరకు 12 రోజుల కస్టడీలో ఐబొమ్మ వెబ్సైట్ వివరాలను చెప్పిండట. కథ. గోదావరి జలాలపైన కేంద్రం డబుల్ గేమ్ ఆడుతుంది. పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ ఫిర్యాదులు బుట్ట దాఖలు చేసింది. ఏమంటుంది? 100% అన్యాయం జరగదు ఎవరికి కూడా, ఏ రాష్ట్రానికి కూడా అని అన్నది. అరే మంచిగా ఉన్నది, న్యాయం చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ వద్దొద్దు అనుకుంటేనే అక్కడ బనక చెట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతున్నది. ఇప్పుడు మనదైతేనేమో వద్దంటది, పాలమూరు రంగారెడ్డి ఇటువంటివి ఉంటేనేమో వద్దు, అట్లయితుంది లెక్క ఎట్లయితుంది అట్లయితే కుదరదని చెప్పి చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి అక్కడ చంద్రబాబు నాయుడు పోయి కాంగ్రెస్ ఓకే, డిపిఆర్ ఓకే, నీది ఓకే, అది ఓకే అంటున్నట. అసలు మిగులు జలాలే లేవురా నాయన అని చెప్పేసి నీటిపారుదల నిపుణులు చెప్తా ఉంటే, ఈ మిగులు జలాలతో నేను ప్రాజెక్టు కట్టుకుంటా అంటే ఓకే అంటే మరి దాని పరిస్థితి ఏం కావాలి? ఈ మిగులు జలాలు అంటే వరద జలాలకు సంబంధించి పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఆమోదం చెప్పాలి. ఏది? తెలంగాణలో ఒకవేళ ప్రాజెక్టు కట్టుకుందాం అనుకుంటే, ఇప్పుడు తెలంగాణలో ప్రాజెక్టు కట్టుకుందాం అనుకుంటేనేమో పైన రాష్ట్రాలు ఓకే అంటలేవు, కాబట్టి మీరు కట్టడానికి వీల్లేదని చెప్పి కొట్టేసింది. ఇప్పుడు ఏపీకి సంబంధించి అయితేనేమో ఇది వరద జలాలు కదండి, కట్టుకోనివ్వండి, మరి ఏమవుతుంది ఇక్కడ ఆంధ్ర అంటే ఎలా అని చెప్పేసి ఇటువంటి కథలు. కాబట్టి డబుల్ గేమ్. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే, బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారో, ఎంపీలు ఎవరైతే ఉంటారో పోయి కొట్టాడాలి కేంద్రంతో. అట్టెట్లయితుంది అక్కడ ఏపీకి అదేం న్యాయం, తెలంగాణకి ఇదే న్యాయం రా బాబు అని చెప్పేసి కొట్టాడాల్సిన అవసరం ఉన్నది.
అప్పుడే కూర్చుంటే కాదు లెక్కలు. ఏపీకి కేటాయింపులు ఎన్ని జరుగుతున్నాయి, తెలంగాణకు కేటాయింపులు ఎన్ని జరుగుతున్నాయి. అరే భారతీయ జనతా పార్టీకి మంచి సీట్లు ఇస్తే ఇప్పుడు మరి ఉన్న సీట్లు కూడా పొడగొట్టుకుంటారు వాళ్ళు. అర్థమవుతలేదు. అరే మంచిగా తెచ్చుకోవాలి కదా. ఏపీలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఇప్పుడు మనం 8 సీట్లు ఇచ్చినాం కదా, ఏపీలో 8 సీట్లు ఇవ్వలే. ఆడ పరిస్థితి లేదా, 3 సీట్లు కూడా రాలేదు సొంతంగా. మరి అటువంటి పరిస్థితులు ఏపీకి మంచిగానట. అంటే మనము పార్టీకి గెలిపించి ఆ పార్టీ మద్దతు ఇస్తే అటువంటి పార్టీలకు మంచిగా ఉంటుంది అనమాట లెక్క. డైరెక్ట్ గెలిపియద్దు, ఓట్లు లేదన్నట్టు లెక్క. కాబట్టి అర్థం చేసుకోవాలి, మీరే అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే తెలుస్తుంది లెక్క. తెలంగాణకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయంపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఉంటేనే ఇప్పుడు ఏపీకి ఒక న్యాయం అంటే తెలంగాణకు ఒక న్యాయం. ఏది గోదావరి జలాలపైన కేంద్రం డబుల్ గేమ్ ఆడుతున్నది. పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ ఫిర్యాదులు బుట్ట దాఖలు చేసి పైకి కాదు కూడదనే లోపల కాదు కూడదు అంటూనే ఉన్నది. తర్వాత లోపల క్లియరెన్స్లు ఇచ్చేసి ఓకే చెప్పేస్తుంది. వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే అవే లెక్కలు చెప్తున్నది. మళ్ళా పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే డిపిఆర్ వెనక్కి తీసుకుంది. ఇక్కడ డిపిఆర్ ఉందో డిపిఆర్ పక్క పెడేసేరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది, మీరు ఒకవేళ కట్టుకుంటే అలాగ నీళ్ళు పోవంట అని చెప్పింది. మరి మనం అభ్యంతరం చెప్తే వాళ్ళదేం ఆపుతలేదు. ఇటువంటి లెక్కలు ఉన్నాయి. గోదావరి వరద జలాలు తరలిస్తే తమ వాటాను ఆపుకుంటామంటున్న ఎగువ రాష్ట్రాలు మీదున్నోళ్ళు అంటున్నారు. వాటి లెక్కలు ఎగువ రాష్ట్రాల వాటాలు తేలినప్పుడు ప్రాజెక్టులు ఎట్లా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇంటర్ స్టేట్ లొల్లి పెట్టి గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే కుట్ర దాగి ఉందనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే జరిగితే దొంగదారిలో నీళ్లు మళ్లించుకునేందుకు ఏపీ ప్లాన్ చేస్తున్నది. ఎప్పుడు అదే పని చేస్తుంది ఏపీ. గోదావరి జలాలపై కేంద్రం డబుల్ గేమ్ ఆడుతున్నది. ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టులపై మోడీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇక పిఎన్ఎల్పై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఫిర్యాదులు చేసినా మీదికి ఓకే అంటూనే లోపల బుట్ట దాఖలు చేస్తున్నది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, వాస్తవం అదే జరుగుతుంది. ఇక వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే ఏమైంది, అక్కడ ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఓకే అంటుంది. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును కడుతున్నామని ఏపీ చెప్పడంతో అసలు వరద జలాల ఆధారంగా ఏ ప్రాజెక్టులు ఉండవని సెంట్రల్ వాటర్ కమిషన్ పేర్కొన్నది. అయితే ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం కూడా చెప్పలేదని చెప్పింది. కానీ ఇంటర్నల్గా మాత్రం వరద జలాలపైనే సిడబ్ల్యూసీ లెక్కలు తీయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాళ్ళ లెక్కలు తీసి ఓకే అని చెప్తున్నట. కాబట్టి కొట్లాడండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను మేము గెలిపించి పంపించింది తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణకు రావాల్సిన వాటాను దక్కించుకోవాలని. ఇక న్యూ ఇయర్ కిక్ అంట 1230 కోట్ల రూపాయలు. ఏంటిది? మందు. అందుకని రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా మందు దాగుర్రి ఊగురి అని చెప్పేసి అంటారు అనమాట. ఇప్పుడు ఇప్పటిదాకా కొంతమంది లేస్తలేరు పాపం, వాళ్ళ బాధ వాళ్ళది. లిక్కర్ సేల్స్తో 4 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. డిసెంబర్లో మద్యం అమ్మకాలు ఆల్ టైం రికార్డు సృష్టించినాయి. ఒక్క నెలలోనే 5,000 కోట్ల రూపాయల అమ్మకాలు. ఈ నెలలో కలిసి వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ కావడంతో షాపుల్లో ఫుల్ స్టాక్ ఉంది. తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోవడంతో వ్యాపారుల్లో జోష్ పెరిగిందట. మొత్తం ఎంత చేస్తే అంత నడుస్తూనే ఉంది లెక్క. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఆల్ టైం రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్లోనే 5,000 కోట్ల రూపాయల మార్కును దాటేసిరట. మంచిగా నడుస్తుంది లెక్క. ఇక స్కీమ్లన్నిటికీ ఆన్లైన్లోనే అప్లికేషన్లు, ఇక పేపర్ దరఖాస్తులు బంద్ అంట. సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్ తీసుకొస్తారట. ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులను అప్లికేషన్ స్టేజ్లోనే ఏరిపరేసేలా ఏఐ టెక్నాలజీ. అన్నింటికీ ఆధార్ నెంబర్, రేషన్ తప్పనిసరి. కొత్త ఏడాదిలో 6 గ్యారెంటీలకు కొత్త దరఖాస్తులు, అందుకు తగ్గట్టుగా వచ్చే బడ్జెట్లో నిధులు పెంపు అని చెప్పేసి అంటున్నారు. అన్నిటిని కూడా ఆన్లైన్లో పెడతారట. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని చెప్తారట. కదులుతున్న వ్యాన్లో మహిళపై గ్యాంగ్ రేప్. ఈ ఇటువంటి కొడుకులు మొత్తం కూడా అప్పటికప్పుడు ఉరిదీసి పడేసాలి, ముక్కలు నరకాలి ఈ కొడుకుల్ని. రోడ్డుపై విసిరేసి పరారైన దుండగులు. ఫరీదాబాద్లో నిర్భయ తరహా ఘటన. ఫ్రెండ్ను కలిసి రాత్రి ఇంటికి బయలుదేరిన మహిళ ఇక ఆటో కోసం వెయిట్ చేస్తుండగా వ్యాన్లో వచ్చినటువంటి 2 వ్యక్తులు
డ్రాప్ చేస్తామని చెప్పేసి నమ్మించిరట. వ్యాన్ ఎక్కాక అత్యాచారం చేసిండ్రు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిండట పోలీసులు. అరెస్ట్ చేయడం కాదు, కొడుకులు మొత్తం కూడా కట్టబెట్టి వాళ్ళు ముక్కలు నరకాల కొడుకుల్ని. ఒక్కో ఆర్డర్కు 120 నుంచి 150 రూపాయలు ఇస్తారట ఎవరికి? గిగ్ వర్కర్లకు. ఎందుకంటే వాళ్ళు సమ్మె చేస్తున్నారని. ఒక్కరోజు ఇచ్చుడు కాదురా బాబు, రోజు ఇట్లే ఇయ్యాను. మరి స్విగ్గీ, జొమాటో, బిమాటో ఉంటాయి కదా పాపం, అనగానే 10 నిమిషాలు తేవాలని 10 నిమిషాల నిబంధన పెట్టినట. 10 నిమిషాల నిబంధన పెడితే ఏమవుతుంది? ట్రాఫిక్లో బీపీలో ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్ పోతుంటే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతారు పాపం కొంతమంది కాలు చేతులు ఇరుగుతున్నాయి. వాళ్ళ పరిస్థితి ఎవరు చూసుకునేటోడు లేడు. అందుకనే గిగ్ వర్కర్స్ సంబంధించి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అది తొందరగా చేసి కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుంది. గిగ్ వర్కర్లకు స్విగ్గీ, జొమాటో బంపర్ ఆఫర్ ఇచ్చిందట. బంపర్ ఆఫర్గా ఒకరోజు ఇస్తే ఎట్లా, రోజు ఇచ్చేది ఇదే పని చేయదు. న్యూ ఇయర్ నేపథ్యంలో ఇన్సెంటివ్స్ ప్రకటన, సమ్మె ఆపాలని అమితాబ్ బచ్చన్తో వీడియోలు చేయించినట. దేశవ్యాప్తంగా శాంతియుతంగా ముగిసిన సమ్మె పాల్గొన్న 1,75,000 మంది. సొంత సిబ్బందితో డెలివరీ చేసిన రెస్టారెంట్లు. దాడులు జరగకుండా బౌన్సర్లు పెట్టినట. కొడతారని మీరెటా తీసుకొస్తారా అని. గిగ్ వర్కర్లకు అండగా ఉంటాం, త్వరలోనే చట్టం తెస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుండు. కేంద్రం కూడా యాక్ట్ తేవాలి. డెలివరీకి డెడ్ లైన్ పెట్టి 10 నిమిషాలు తీసుకురావాలంటే ఎట్లా తీసుకోవతాడు? ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, అలాగే ఉరుక్కుంటా పోతే మళ్ళీ దానికి ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ ఓడి కట్టాలి. దేనికన్నా గుద్దుకుంటే పరిస్థితి ఏంది? ఇక డెలివరీకి డెడ్ లైన్ పెట్టి కంపెనీలు పెనాల్టీలు విధిస్తున్నాయట. టైం పోకపోతే ఈడే పెనాల్టీ ఇస్తారు. మళ్ళా మెడికల్ బెనిఫిట్స్, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తలేమని చెప్పేసి వెల్లడించారు. ఇక ఫామ్ హౌస్కు కేసీఆర్ పోయినట. కాక నందినగర్ నుంచి జూబ్లీహిల్స్లో నందినగర్ ఉండే కదా, సొంత ఇల్లు ఉండే ఇక్కడ ఉన్నది. ఆ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చిండు కాకొచ్చిండు. ఇక వస్తాడు, మొత్తం అసెంబ్లీకి వస్తాడు, చర్చ పెడతాడు, మొత్తం కూడా తోలు తీస్తా అన్నాడు. తోలు తీసుడు బీలు తీసుడు పక్కకు పెడితే సప్పుడేక మళ్ళీ ఫామ్ హౌస్ పోయినట. మరి ఎట్లా అంటే హరీష్ రావు నువ్వు చూసుకో, మరి ఇక పరిస్థితి ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడని చెప్పిండట. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావుకు బాధ్యతలు ఇచ్చిండ్రు. ఇక కృష్ణా జలాలపై చర్చ భారం అంతా ఆయనపైనే. ఒక్కరోజే సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ తోలు తీస్తానంటూ హెచ్చరించి కీలక సమయంలో జంప్ అయ్యిండు. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమైంది సర్కార్. ఉద్యమకారులను ఉరికించి కొడతామన్నారు. అగో గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం జరిగిందని చెప్పేసి నువ్వు కూడా ఉంటివి అన్ననే. మరి కవిత గారు నువ్వు కూడా అన్ననే ఉన్నావు కదా, ఏం చేసినావు? ఒకసారి ఎంపీ చేస్తేవి, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ చేయబడితివి, అన్నీ చేయబడితివి. మరి ఉరుకుంచి కొడతామని చెప్పేసి అంటుంటే అట్టెట్లయితుంది నాయన, అట్లా కరెక్ట్ కాదే అని ఎందుకు చెప్పకపోతివి? 12 ఏళ్ళు అయినాక ఇప్పుడు గుర్తుకొచ్చిందన్న టీమకు. తెలంగాణ కోసం 1,200 మంది ఆత్మహత్య చేసుకుంటే 540 మందికే పరిహారం తెలుసుగా, మరి ఎందుకు ఇప్పించలేదు మీ నాయనతో చెప్పి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి, మేనిఫెస్టోలో పెట్టింది ఆల్రెడీ. ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తాం. ఎవరో కొట్లాడితే తెలంగాణ రాలే, అగో మనం కడుపు మార్చుకొని పోరాడితేనే వచ్చిందని కామెంటు. మీ నాయన కొట్లాడితేనే వచ్చిందని చెప్తే అప్పుడు ఇక కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వ భూమి ఆక్రమణ అని చెప్పేసి పాపం తనలాడుతూ ఉన్నది బాధ. 15 మంది అవినీతి అధికారుల అక్రమాస్తులపై అక్రమాస్తులు ఎన్ని ఉన్నాయంట? 1000 కోట్లు ఉన్నాయట. ఈ ఏడాది అక్రమాస్తుల కేసుల్లో తేల్చిన ఏసీబీ ఇక మొత్తం 199 కేసుల్లో 273 మందిని అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటూ చిక్కిండ్రు 176 మంది ఉద్యోగులు. 2025 వార్షిక నివేదికలో ఏసీబీ డీజీ చారు సిన్హా వివరాలన్నీ వెల్లడించిండు అవినీతి అధికారులకు సంబంధించి. ఇక న్యూ ఇయర్ ఇట్లా వంగుతుందట. ఇట్లా ఇళ్ళకెళ్ళ పొంగుతున్నది, మందు బాటిల్ ఏమో వంగుతున్నది, అందులోకి పైసలు పడుతున్నాయి. ఇట్లా ప్రభుత్వానికి పైసలు పడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. హ్యాపీ న్యూ ఇయర్. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసే కంటే ముందు ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం తమ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ప్రకటిస్తూ ఉంది. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే అండి. మొదటగా తెలంగాణ ఒక్క నిమిషం అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పేసి. మొదటగా అందరికీ తెలంగాణ సమాజానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున కొత్త సంవత్సరం సందర్భంగా 25 జిల్లాల టీఆర్పీ యువ సైన్యం రెడీ అయింది, సిద్ధమైంది. ఓకే, అది ఒకసారి తెలియపరచుదామని రావడం జరిగింది. అది వాట్సాప్ ఉందన్నా? ఇక్కడ ఉంది వాట్సాప్ ఉంది, వాట్సాప్లో భరత్ వాట్సాప్లో ఉంది. రైట్, ఇదేనా? ఇది 11 నుంచి వచ్చింది ఒకటి ఇట్లా. రైట్, ఓకే. ఆదిలాబాద్ ఏజీ సురేష్ అంట, జనరల్ సెక్రటరీ ఏమో గాలి మనోజ్ కుమార్. మంచిర్యాల పాకాల దినకర్ అధ్యక్షుడు. తర్వాత ఎప్తుల రాజశేఖర్ జనరల్ సెక్రటరీ మంచిర్యాల. ఇది తర్వాత నిర్మల్ జిల్లా పసుల హరీష్ అధ్యక్షుడు. మహమ్మద్ ముబషీర్ జనరల్ సెక్రటరీ అంట. కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఈర్ల సునీల్ అధ్యక్షుడు. ఏది యోజన విభాగానికి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ వెలపల ప్రదీప్ కుమార్ ఏమో జనరల్ సెక్రటరీ. ఇక కరీంనగర్ గూడెల్లి రాకేష్ అధ్యక్షుడు. మంతెన శ్రీకాంతాచారి జనరల్ సెక్రటరీ. జగిత్యాల జిల్లా గుడ్ల తిరుపతి యోజన విభాగం అధ్యక్షుడు. ఇక మీనపురి కళాధర్ జనరల్ సెక్రటరీ. ఇక పెద్దపల్లి జిల్లాకు పల్లూరి అనిల్ అధ్యక్షుడిగా ఉంటే ఇక బొప్పు జాషువా జనరల్ సెక్రటరీ. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి బొప్పల మల్లేష్ యాదవ్ అధ్యక్షుడైతే రాజు గజ్జల ప్రధాన కార్యదర్శి. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి యోజన విభాగం అధ్యక్షుడు చింతల అనిల్ అయితే ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా వేములూరి రవీంద్రాచారి. ఇక హనుమకొండ జిల్లాకు సంబంధించి తీర్మార్ జై అధ్యక్షుడిగా ఉంటే పల్లెపోయిన ఈశ్వర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇది ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి యోజన విభాగం తెలంగాణ రాజ్యాధికార పార్టీ బండి సునీల్ యాదవ్ అధ్యక్షుడిగా ఉంటే ఇక సందీప్ సుంకరి జనరల్ సెక్రటరీ. ఇక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కొమ్మినేని శరత్ పటేల్ యోజన విభాగ అధ్యక్షుడిగా ఉంటే ఇక బండి సంతోష్ గౌడ్ జనరల్ సెక్రటరీగా నియమించిండ్రు. జనగామ జిల్లాకు సంబంధించి మండ దిలీప్ అధ్యక్షుడిగా నియమిస్తే ఓరుగంటి హరీష్ జనరల్ సెక్రటరీ. ఖమ్మం జిల్లా మారుతి సంపత్ యాదవ్ అధ్యక్షునిగా ఉంటే ఇక బెల్లంకొండ నాగేశ్వరరావుని ప్రధాన కార్యదర్శిగా నియమించిండ్రు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి భీమిని సత్యనారాయణ గౌడ్ అధ్యక్షుడిగా పెడితే మాటూరి ప్రసాద్ని జనరల్ సెక్రటరీగా పెట్టిండ్రు. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి పోతుల రవీందర్ అధ్యక్షుడిగా పెడితే అర్ర అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శి. సంగారెడ్డి కొనిదొడ్డి నరసింహ అధ్యక్షుడైతే కుమ్మరి రమేష్ ప్రధాన కార్యదర్శి. సిద్దిపేట పేర్ల కిషన్ అధ్యక్షుడు. మల్కి సంపత్ కుమార్ జనరల్ సెక్రటరీ. ఇక మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి జి బాలరాజ్ గౌడ్ యోజన విభాగం అధ్యక్షుడైతే జిల్లా అధ్యక్షుడైతే ఇక్కడ గాదెపెద్దే శ్రీకాంత్ సాగర్ జనరల్ సెక్రటరీ. వనపర్తి జిల్లాకు సంబంధించి జి రవికుమార్ జిల్లా అధ్యక్షుడైతే ఈదుర్ల కరుణాకర్ జనరల్ సెక్రటరీ. తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి మేకల తిరుమలేశు యోజన విభాగం అధ్యక్షుడైతే ఎన్ మల్లేశు ప్రధాన కార్యదర్శి. నారాయణపేట జిల్లాకు సంబంధించి కొమ్ము రమేష్ అధ్యక్షుడు. గొల్ల మహేష్ యాదవ్ జనరల్ సెక్రటరీ. నిజామాబాద్ జిల్లా ఓమల్ల శ్యామ్ అధ్యక్షుడైతే వడ్ల శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ. కామారెడ్డి జిల్లా పాలగడ్డల నవీన్ కుమార్ అధ్యక్షుడిగా ఉంటే మహమ్మద్ ఫసీసుద్దీన్ జనరల్ సెక్రటరీ. రంగారెడ్డి జిల్లా పాకాల నరసింహ అధ్యక్షుడిగా ఉంటే ఇటు గజ్జ శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వికారాబాద్ జిల్లా కావలి వెంకటయ్య అధ్యక్షుడిగా జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఉంటే ఇక్కడ మాతారి రమేష్ని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి సింగం అరుణ్ పటేల్ను అధ్యక్షునిగా పెడితే ఈరగాని మల్లేష్ గౌడ్ని జనరల్ సెక్రటరీగా పెట్టిండ్రు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి జమేదార్ బల్దీర్ సింగ్ అధ్యక్షుడిగా ఉంటే ఆక్వాల కార్తిక్ని జనరల్ సెక్రటరీగా పెట్టిండ్రు. 28 జిల్లాలకు సంబంధించి పూర్తయింది. మిగతా 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాలు ఉమ్మడి నల్గొండ జిల్లా, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ మరియు మహబూబ్నగర్లో నాగర్ కర్నూలు, ఓకే, ప్లస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు. ఈ యొక్క 5 జిల్లాలు మిగిలి ఉన్నాయి. ఈ 5 జిల్లాలకు సంబంధించిన కూడా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శుల కమిటీ రేపు విడుదలవుతుంది. రేపు 2 రోజుల్లో విడుదలవుతుంది. యువ సైన్యం సిద్ధమైంది.
మీరు కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి యోజన విభాగానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ప్రధాన కార్యదర్శి అంతా కూడా ముందే ఉన్నారు. అయితే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు తర్వాత ప్రధాన కార్యదర్శి నియామకం కూడా జరిగింది. ఇందాక చెప్పిన పేర్లు 28 జిల్లాలకు సంబంధించి ఇంకొక 5 జిల్లాలకు సంబంధించి కూడా రేపు ఎల్లుండో ప్రకటిస్తారట. అంతే. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ కోసం 713 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందంట ప్రభుత్వం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు చర్యలు చేపట్టిండ్రు. గ్రాట్యుటీ తర్వాత జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ తర్వాత ఇక్కడ సరెండర్ లీవ్స్కు సంబంధించిన బిల్లులు కూడా క్లియర్ చేస్తున్నారు. 3 కార్పొరేషన్ల ఎన్నికలు 6 నెలల తర్వాతనే ఉంటాయట. ఏవి? హైదరాబాద్కు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు కదా, హైదరాబాదు, సైబరాబాదు, తర్వాత ఇక్కడ మల్కాజ్గిరి, ఏది లేకపోతే ఫ్యూచర్ సిటీ. ఈ 3 ఇంటికి సంబంధించి ఈ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టైం తీసుకుంటారట. ఎప్పుడు ఫస్ట్ అయితే ఈ 117 మున్సిపాలిటీలలో పెడతారట ఎలక్షన్స్. వర్షాలు పడ్డాకే అంటున్న అధికార వర్గాలు జూన్ జూలై నెలల్లో నిర్వహించే ఛాన్స్ ఉంది. ఏది? గ్రేటర్ హైదరాబాద్లో. రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు ఫిబ్రవరి తొలి వారంలోనే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లు ఉంటాయంట. 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ షురు అయింది. బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు, ఏవి? ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలట. కోర్టు తీర్పు కోసం ఆగే యోచనలో ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏది? జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం లేట్ చేస్తారట. ఇక మిగతా ఉన్న మున్సిపాలిటీలు ఉంటాయి కదా, 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు, వాటికి సంబంధించి ఎన్నికలు పెడదామని చెప్పేసి భావిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా. ఇక హ్యామ్కు ఆర్బీఐ గ్యారంటీ కాంట్రాక్టు ప్రభుత్వం బ్యాంకర్లతో నోడల్ ఏజెన్సీ బ్యాంకులకు 15 ఏళ్ల పాటు చెల్లింపులంట. సర్కారు విఫలమైతే ఎస్క్రూ ద్వారా చెల్లించనున్న రిజర్వ్ బ్యాంకు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట. ఇటు ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. త్వరలో కేబినెట్ ముందుకు ఫైలు. తొలి విడతలో 17,693 కోట్ల రూపాయలతో 13,273 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ రోడ్ల అభివృద్ధికి సంబంధించి మా ఊరు రోడ్డు చెప్పిన ఆల్రెడీ ఎవరికి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మరామరం మండలం మల్యాలకు సంబంధించి ఆల్రెడీ మా ఎమ్మెల్యే తర్వాత ప్రభుత్వ విప్పు బీర్లా ఐలే ఉన్నాడు, ఆయన చెప్పిన ఆల్రెడీ. మరి ఆయన చేస్తానన్నాడు, మరి ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇట్లా మా ఊర్లాగా చాలా ఊర్లు ఉన్నాయి, అంటే రోడ్డు సరిగా అంటే బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అటువంటి ఊర్లన్నిటికీ కూడా మరి ఈ నిధులతోటి మరి ఎంతవరకు చేస్తారో ఏం కథనే చూడాలి. 13,273 కిలోమీటర్ల వరకు రోడ్డు వేద్దామని చూస్తున్నారంట. అవి మంచిగా చేస్తేనే మంచిగా వస్తుంది పేరు. మా ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవాలి. పదే చెప్తున్నాం, మరి ఏం చేస్తే సప్లై చేస్తున్నాడు, చేస్తా అంటుండు, సప్లై ఊకుంటుండు. ఇంకా మరి ఇక తెలంగాణలో స్టార్లింక్ ఇంటర్నెట్ అంట. మస్క్ కంపెనీతో సంప్రదింపులు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇంటర్నెట్ కల్పించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా 5G వైర్లెస్ నెట్ అంట. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా రామకృష్ణాపురంలో అమలు. సంక్రాంతికి షురు అవుతుందంట. 5 కోట్ల రూపాయల ఖర్చు. టీ ఫైబర్ ఐఐటి హైదరాబాద్ పర్యవేక్షణ నిర్వహణ. దేశంలోని తొలిసారిగా అమలు చేస్తూ ఉన్నారంటే తెలంగాణలో స్టార్లింక్. ఇక రాను పోను టికెట్లు బుక్ చేస్తే 10% రాయితీ ఇస్తారట టీజీఎస్ఆర్టీసీ. సంక్రాంతి ఆఫర్ పెట్టింది ఫస్ట్ ఒక్కసారి బుక్ చేసుకుంటే. ఇక హ్యాపీ న్యూ ఇయర్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద బాణసంచ వెలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న దృశ్యం అని చెప్పేసి మొత్తం గ్రాండ్గా చేస్తారు అక్కడ. ఒక్కో డెలివరీకి 150 రూపాయలట. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే సమయంలో వర్కర్లకు ఇస్తామని చెప్పేసి జొమాటో చెప్తున్నది. మంచిగా ఒక్కరోజు కాదు ఇచ్చేది, రోజు ఇవ్వాలి. ఆ సమయంలో 2,000 వరకు ప్రోత్సాహకాలు అని చెప్పి స్విగ్గీ. వేతనాల పెంపు డిమాండ్తో సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు. అయినా ఒక్కరోజు పెంపుతో సరిపెట్టిన సంస్థలు. ఒక్కరోజు కాదు కావాల్సింది, మొత్తం టోటల్గా ఏం చేస్తారనేది చెప్పాలి. భారత్ పాక్ ఘర్షణను మేమే ఆపాం. చైనా విదేశాంగ మంత్రి హాంగ్ ప్రకటన. ఇక తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ. మేమే ఆపినమంటున్నాడు వాడు చైనోడు. ఇటువంటి లంగ కథలు. మొన్నటిదాకానేమో ట్రంప్ నేనే ఆపినాను ట్రంప్ అంటుండు, ఇప్పుడేమో చైనా వాడు అంటున్నట నేను ఆపినాని భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని. లంగ కొడుకులు ఇట్లుంటారు, తయారవుతారేమో.
2 రోజుల్లోనే 750 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలకు నూతన సంవత్సరం వేడుక జోష్ వచ్చిందట. డిసెంబర్లో మొత్తంగా 102 కోట్ల రూపాయల 5,102 కోట్ల రూపాయల విక్రయాలు. 2024 డిసెంబర్తో పోలిస్తే 1,300 కోట్ల రూపాయలు అదనంగా వచ్చినట్ట పైసలు. చూసుకోయిగా. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ప్రతి నేత వెంట బీసీ మాటే. ఇక 2025లో వెల్లివిరిసిన బీసీ చైతన్యం. రెడ్లు అగ్రవర్ణాల ఆధిపత్యానికి బ్రేకులు. ప్రధాన పార్టీలను షేక్ చేసిన బీసీ నినాదం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు వణుకు పుట్టించిన స్లోగన్. అన్ని పార్టీల్లోనూ చైతన్యం నింపిన బీసీ ఉద్యమం. పదవుల పంపకాల్లో తప్పనిసరైన బీసీ కార్డు. సబ్బండ బీసీ కులాల్లో మునిపెన్నడూ లేనంతగా చైతన్యం, ఆత్మగౌరవం, అధికారం, వాటా కోసం మొదలైన జంగు సైరన్. 2026లో బీసీ ఉద్యమ ఉధృతికి మరింత అవకాశం. ఇక ఇదే ఉత్సాహం కొనసాగితే 2028 నాటికి రాజ్యాధికారం బీసీల హస్తగతం ఖాయమని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. 100% అది జరుగుతూ ఉంది. 2025లో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. బీసీల చైతన్యం వచ్చేసింది. కాబట్టి మొత్తం కూడా పార్టీలు బీసీల మాట లేకుండా, బీసీల అంశం లేకుండా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఇది బీసీలు సాధించినటువంటి విజయం ఇది. కాబట్టి సబ్బండ వర్గాలన్నీ కూడా ఏకమైనవి. మాకు జరుగుతుంది అన్యాయం, అరే ఇస్సా ఇజ్జత్ హుకుమతం అని చెప్పేసి, అంటే మా వాటా మాకు దక్కాలి, తర్వాత మేము ఆత్మగౌరవంతో ఉండాలి, తర్వాత రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు బీసీలు. కాబట్టి దీనికి సంబంధించి నడుస్తూ ఉంది. ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో బీసీల కోసం ప్రత్యేక సెల్స్ ఉండేవి. కానీ గత ఏడాది నుంచి రాష్ట్రంలో ఉప్పెనలా మొదలైన బీసీ ఉద్యమం తెలంగాణలో ప్రధాన పార్టీలను షేక్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ప్రధాన పార్టీల వెంటపడి బీసీలకు ఓ సీటు ఇవ్వండి అడుక్కునేటువంటి స్థాయి నుంచి ఆయా పార్టీలను షేక్ చేసే స్థాయికి సిచ్యువేషన్ మారిపోయింది. తమ వర్గాలకు కావాల్సింది బీసీ వింగ్స్, విభాగాలు కాదు, ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే స్థితికి వచ్చింది పరిస్థితి. అయితే సబ్బండ బీసీ కులాలు ఇప్పుడు రాష్ట్రంలో తమ జనాభా ఎంత, తమ విద్యా ఉద్యోగ చట్టసభల్లో దక్కిన వాటా ఎంత అని ప్రశ్నిస్తున్నాయి. 2025కు ముందు బీసీ పోరాటాలు పూర్తిగా స్కాలర్షిప్లు, ఉపకార వేతనాల చుట్టే తిరిగేవి. కానీ కులగణన తర్వాత తెలంగాణలో మొదలైన బీసీ ఉద్యమం మల్లన్న చేసిన పోరాటాలు బీసీ వర్గాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చినాయి. దీంతో మొత్తం ఏదైనా కానీ బీసీలు అనే అంశం లేకుండా ముందుకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధనామ సంవత్సరం, ఏడాదంతా యుద్ధాలే ఉన్నాయట. యుద్ధాల్లో మునిగి తేలిన పలు దేశాలు. ఏది మొన్న 2025 సంవత్సరం అయిపోయింది కదా. ఇక భారత్, పాక్, ఉక్రెయిన్, రష్యా, తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్, పాక్, ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్, ఆర్మేనియా, చైనా, తైవాన్ మధ్య యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులు వచ్చినాయి. మొత్తం యుద్ధనామ సంవత్సరం లెక్క అయిందంట 2025. బెంగాల్ తర్వాత తెలంగాణనే మా లక్ష్యం అంట. కాంగ్రెస్ ముక్త భారత్ను సంపూర్ణం చేస్తాం. దేశంలో మోడీ హవా నడుస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు. మంచిగా ఉందన్నా, కాకపోతే ఏంటంటే మీరు తెలంగాణకు రావాల్సినటువంటి వాటా కోసం కానీ, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల కోసం కానీ బరాబర్ మీరు కొట్లాడి తీసుకురండి. ఇక్కడ తెలంగాణకు న్యాయం చేస్తే, తెలంగాణకు మంచి చేస్తే మీకు బీజేపీకి మన ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. ఇక లేకపోతే సపడే కూకుంటామంటే మరి గట్లే ఉంటుంది లెక్క. భారీగా ఆస్తి పన్ను వసూలే మా టార్గెట్. 3,000 కోట్ల రూపాయల ఆస్తి పన్నులు వసూళ్లే లక్ష్యమంట. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ప్రతిభను కనబరిచాం. జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించాం. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అంటుడు. వసూలు చేస్తారట. ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ కానుక పెండింగ్ బిల్లుల విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 713 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్లియర్గానున్న గ్రాట్యుటీ, తర్వాత జీపీఎఫ్ వంటి బకాయిలట. ఇక ఇమ్మడి రవి పైరసీ చిత్రాలు, క్యామ్ కార్డర్ ప్రింటర్కు ఒక ధర, హెచ్డి ప్రింటర్కు మరో ధరనట. రవి బ్యాంకు ఖాతాలకు 13.40 కోట్ల రూపాయలు వచ్చినట్లు గుర్తింపంట. ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు పెట్టిండ్రు. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ జపాన్ను అధిగమించి 4వ స్థానం కైవసం చేసుకుంది. ఇక $4.13 ట్రిలియన్ జీడీపీతో ముందంజ. దశాబ్ది క్రితం 5వ స్థానంలో భారత్ ఉండే. నేడు అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నిలిచింది భారత్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. మంచిగా డెవలప్ అవుతుందని అంటున్నారు.
ఎంతవరకు అవుతుందేమో మరి. ఒక్కొక్కడు ఉన్నోనికేమో కోట్ల వందల వేల లక్షల కోట్లు, లేనోళ్ళకేమో పూట గతి లేకుంటున్నది. పసిడి అంటే బంగారం వెండి పరుగులు పెడతా ఉందంట. 2025లో భారీగా పెరిగిన ధరలు, తులం కొనాలన్నా భయపడుతున్న సామాన్యుడు. 2025 జనవరిలో 24 క్యారెట్ల బంగారం ధర 78,000 ఉండే. డిసెంబర్ చివరి నాటికి 1,37,000 అయింది, అంటే డబుల్ అయింది. 2025 మొదట్లో కిలో వెండి ధర 90,000 ఉండే. డిసెంబర్ చివరి నాటికి 2,58,000 అయింది. ఇది 2.5 రెట్లు పెరిగింది. మళ్ళా కులం భాష ప్రామాణికం కారాదు, వాటి ఆధారంగా మనిషిని అంచనా వేయొద్దు, భారతదేశం అందరిది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నాడు. అట్లా అంటున్నారు కానీ మరి హిందీని అందరిపైన రుద్దుతున్నారు కానీ మళ్ళా హిందీని రుద్దిపాడవుతున్నారు. రేవంత్కు ఆటో డ్రైవర్ల జలకు ఈ నెల 3న చెలో అసెంబ్లీకి పిలుపంట. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. సర్కార్ దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పెట్టి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆటో వాళ్ళకి పాపం ఏదో హామీ ఇచ్చింది, వాళ్ళని నెరవేర్చాలి కదా. నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తామా ఏదో అంటారు కదా, అది చేస్తలేరు. తర్వాత వాళ్ళకు ప్రమాద భీమా అయింది. వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మేము సపడే కూకుంటాం. ఫ్రీ బస్ పెట్టిన సంతోషం, మరి వీళ్ళ పరిస్థితి కూడా చూడాలి కదా, వాళ్ళని కూడా ఆదుకోవాలి కదా. బీసీ ఉద్యమ కింగ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపనే ఓ సంచలనం. బీసీ రాజకీయాల చుట్టే 2025 బీసీలను ఆకట్టుకున్న మల్లన్న ప్రసంగాలు, సబ్బండ బీసీలను ఆలోచింపజేసిన స్పీచ్లు. బీసీల ఇంటి పార్టీ అయిపోయిన టీఆర్పీ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. టీఆర్పీకి ముందు, టీఆర్పీ తర్వాత మారిన తెలంగాణ రాజకీయాలని చెప్పేసి మొత్తం కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రావడంతో మొత్తం కూడా బీసీలకు సంబంధించి చర్చ గట్టిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీవేమంటుందో చూద్దాం. ఇక 3న ఆటో డ్రైవర్ల చెలో అసెంబ్లీ, ప్రతి డ్రైవర్కు ఏటా 12,000 రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పేసి ఆటో డ్రైవర్లు జేఏసీ అంటుంది. ప్రభుత్వమే మరి ఏంది ఇప్పుడు, గతంలో కాంగ్రెస్ పార్టీ అది హామీ ఇచ్చింది, దాంట్లో మేనిఫెస్టోలో కూడా పెట్టింది. మరి పెట్టినప్పుడు చేయాలి కదా పాపం వాళ్ళకు. పేరుకే కుస్తీ, చీకట్లో దోస్తి. ఎవరో తెలంగాణ జలద్రోహికి 3 మిలాఖత్తు. బాబు డైరెక్షన్లో ఒక్కో దశలో బనకచెర్ల ముందుకు. గత జూలై నెలలోనే 200 టీఎంసీలు గోదావరి జలాలు మళ్లింపులకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవమే, అక్కడ బీజేపీ అట్లే చేస్తున్నది, ఇక్కడ మరి అట్లా జరుగుతూ ఉంది. ఇది వాస్తవం కూడా. చేసింది ఏంటంటే వీళ్ళేం చక్కగా చేసిపోలే. కేసీఆర్ ఏదో అద్భుతం చేసిపోలే, ఆయన కూడా మంచిగా సంతకాలు పెట్టేసిండు. పోవద్దా అక్కడ నీళ్ళు, రాయలసీమ రతనాలసీమ కావద్దా, నీళ్ళు ఇస్తే ఏమవుతుందని అన్నాడు. గలగలా గోదావరి బిరబిరా కృష్ణమ్మ ఆంధ్రాకు తరలిపోతుంటేను అని చెప్పేసి రాసుకొచ్చింది. ఇవి జీబీ లింకు పరిణామాలు ఎట్లున్నాయని చెప్పేసి వనేసింది. పాలమూరు కకావికలం, భీమా ప్రాజెక్టుకు నీటి కోటాలో 7 టీఎంసీల కోత, కొడంగల్ లిఫ్ట్తో జూరాలపై అదనపు భారం, తాజాగా పాలమూరు రంగారెడ్డి వాటాకు కుదింపు, కల్వకుర్తి ప్రాజెక్టు ఆయకట్టుకు తీరని అన్యాయం, కృష్ణా జలాల్లో మరోసారి కాంగ్రెస్ విద్రోహం అని చెప్పేసి రాసుకొచ్చింది. ఇవే గోదావరే కాదు, కృష్ణా జలాలు దోపిడీ అని చెప్పేసి పోలవరం నల్లమల సాగర్ లింకుతో మరో ప్రమాదం. సాగర్ కుడి కాలువ ద్వారాను బొల్లపల్లికి, వెలుగొండ బనకచెర్ల నుంచి యథాతథం. ఇక నేతన్నలకు కాంగ్రెస్ ద్రోహం, వర్కర్ టు ఓనర్ను సంక్రాంతిలోగా అమలు చేయండి, లేదంటే 10,000 మందితో మహాధరణ అని చెప్పేసి కేటీఆర్ అల్టిమేటం జారీ చేస్తున్నట. నేతన్నలకు మరి నువ్వు మంచి చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇదంతా లొల్లెందుకు ఉంటుండని రామన్న. అప్పారెల్ పార్కులో పిచ్చి మొక్కలు అని చెప్పేసి ఇట్లా. ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా, లేదంటే పంట కోతలు మొదలవ్వాల్సిందే అని చెప్పేసి ఇది ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. వైటీపీఎస్ నుంచి జెన్కో అవుట్, 2వ విడత OIM బాధ్యతల నుంచి పక్కకు పోయిందంట. 1,500 కోట్ల రూపాయలు ఇచ్చింది, 700 కోట్లే, 1,500 కోట్లకు. పాతవి పెండింగ్, 2024 నుంచి చెల్లింపులు. ఇక స్మార్ట్ మీటర్లు వద్దంటూ హైకోర్టులో ఒడిశా కాంగ్రెస్ పిల్లేసింది. ఇక మీటర్లు బలవంతంగా ఇన్స్టాల్ చేశారంటూ ఫిర్యాదు చేసింది. తెలంగాణలో మాత్రం స్మార్ట్ మీటర్లకు రేవంత్ సర్కార్ సై అన్నదని చెప్పేసి ఒక వార్త వేసింది. మొత్తం మీద నూతన సంవత్సరం సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతోటి ఈ సంవత్సరం అంతా కూడా
మంచి విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాబట్టి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం. కాబట్టి ఒక ప్రణాళిక వేసుకోండి, ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతే డెఫినెట్గా విజయం సాధ్యమవుతుంది. మీరందరూ భావిస్తున్నట్టుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.